దేశాలకు సంబంధించినటువంటి మ్యాప్. ఈ 3 దేశాలు కూడా 2000 సంవత్సరాల తరువాత నుంచి అత్యంత తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి దేశాలు. పైన ఉన్నటువంటి దేశం పేరు సైప్రస్. ఇది సైప్రస్. ఈ సైప్రస్ దక్షిణాన గ్రీక్ ఉంటుంది, ఉత్తరాన టర్కీ ఉంటుంది. ఈ రెండిటి మధ్య సముద్రంలో ఒక ద్వీపం లాగా ఉండేది సైప్రస్. సైప్రస్ మ్యాప్ ని మీరు గమనిస్తే ఎర్ర రంగులో ఒకటి, ఇటుక రంగులో ఒకటి, ఈ రకంగా 2 భాగాలు కనిపిస్తున్నాయి మీకు. ఈ 2 భాగాల కథ ఏంటంటే, ఈ క్రింద ఉన్నటువంటి వాళ్ళు గ్రీకు మూలానికి చెందినటువంటి సైప్రస్ లో జీవించే వాళ్ళు, వాళ్ళని గ్రీక్ సైప్రియాట్స్ అంటారు. ఈ గ్రీక్ సైప్రియాట్స్ ఒరిజినల్ గా ఈ ద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు కూలి పని చేసేందుకు, నాలి పని చేసేందుకు, ఇంటి పని చేసేందుకు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేందుకు మనుషులు సరిపోక వాళ్ళు టర్కీని సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అంటారు. అంటే యూరోప్ లోని అత్యంత రోగగ్రస్తమైన వ్యక్తి అంటారు. యూరోప్ లోని అత్యంత పేద దేశాల్లో టర్కీ ఒకటి. ఆ టర్కీ నుంచి కూలి వాళ్ళని తీసుకొచ్చారు. ఆ కూలి వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిపోయిందంటే చిట్ట చివరికి ఉత్తర భాగం మొత్తం కూడా వాళ్ళు తీసేసుకున్నారు. రాజధాని ఉంటుంది, నికోసియానికి రాజధాని ఉంటుంది. చివరికి గ్రీక్ సైప్రియాట్లకి టర్కిష్ సైప్రియాట్లకి గొడవ ఎంత జరిగిందంటే చిట్ట చివరికి రాజధాని నట్ట నడుమ కంచె కట్టవలసి వచ్చింది. టర్కిష్ సైప్రియాట్ల రాజధాని నికోసియా వేరు, గ్రీక్ సైప్రియాట్ల నికోసియా రాజధాని వేరు. ఐక్యరాజ్య సమితి సైన్యము ఇది ఒక బఫర్ జోన్ ని క్రియేట్ చేసి, ఈ నీలం రంగులో కనిపించేది బఫర్ జోన్ ని క్రియేట్ చేసి శాంతిని స్థాపించింది. టర్కిష్ సైప్రియాట్లు సగం దేశాన్ని తీసేసుకున్నారు. మ్యాప్ లో సైప్రస్ ఒక దేశము, కానీ వాస్తవానికి ఉత్తరము టర్కీ యొక్క అపెండిక్స్ గా ఉన్నది, దక్షిణము పూర్తిగా ఒరిజినల్ సైప్రస్ ప్రజలకు చెందినటువంటిది. ఈ 2వ దేశము ఇది సూడాన్. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ సూడాన్ లో జనాభా మార్పిడి, అంటే జనాభా వేరే ప్రాంతం నుంచి రావడం వల్ల, జనాభా యొక్క స్వరూపము స్వభావము మారడం వల్ల సైప్రస్ రూపం మారింది. ఇక్కడ ఈ సూడాన్ ఏదైతే ఉందో, ఈ సూడాన్ మొత్తం కూడాను ఇస్లాం, అదే విధంగా రకరకాల గిరిజన మతాలు ఉండేవి. 1980లో క్రైస్తవుల సంఖ్య 7%. 2011కి ఈ దక్షిణ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఈ దక్షిణ ప్రాంతాల్లో క్రైస్తవ జనాభా 71%. ఈ ఉత్తరాన ఉన్నటువంటి ఇస్లాం ప్రధాన సూడానికి, క్రైస్తవ ప్రధాన దక్షిణ సూడానికి మధ్య అంతర్యుద్ధం జరిగింది. ఈ అంతర్యుద్ధంలో కింద ఉన్న ముస్లింలందరూ పైకి వెళ్ళిపోయారు. ఐక్యరాజ్య సమితి మధ్యస్థతలో ఈరోజు దక్షిణ సూడాన్ అనేటటువంటి వేరే దేశం ఆవిర్భవించింది. క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న దక్షిణ సూడాన్ ఇస్ న్యూ కంట్రీ నా. మొత్తం సూడాన్ ఒకటే. సూడాన్ లో సౌత్ ఏదైతే క్రిస్టియన్ మెజారిటీ అయిందో అది వేరే దేశంగా మారిపోయింది. కాబట్టి జనాభా యొక్క స్వరూపము కానీ స్వభావం కానీ, దాని యొక్క ఫారం కానీ క్యారెక్టర్ కానీ మారినట్లయితే దేశం యొక్క బౌండరీస్ కూడా మారిపోవచ్చు, దేశం యొక్క మ్యాప్ కూడా మారిపోవచ్చు. దానికి ఉదాహరణ ఈ 3 నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 3 కూడా 20th సెంచరీ 21st సెంచరీ ప్రారంభమైన తరువాత మారిన దేశాలు, బికాస్ ఆఫ్ ద డెమోగ్రఫిక్ చేంజ్. ఈ 3వది ఈ చిన్నగా ఎర్రగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం పేరు ఈస్ట్ తిమోర్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకే ద్వీపము, సేమ్ ఐలాండ్. ఇది ఇండోనేషియాకి చెందినటువంటి జావా, సుమత్రా, బోర్నియో ఇవన్నీ మనకి తెలిసినటువంటి పెద్ద ద్వీపాలు. ఇండోనేషియా దాదాపు ఒక 15-20 వేల ద్వీపాల దేశము. దానిలో ఒక ద్వీపం పేరు తిమోర్. ఈ తిమోర్ ద్వీపంలో హాఫ్ ద్వీపంలో క్యాథలిక్ క్రిస్టియన్ మతము పెరిగింది. ఆ మతము జనాభా ఎంత పెరిగిందంటే, వాళ్ళు మాకు స్వతంత్ర దేశం కావాలి, మేము వీళ్ళతో కలిసి జీవించలేమని చెప్పి పెద్ద ఎత్తున పోరాడారు. ఒక క్రిస్టియన్ మిషనరీ ఆ పోరాటానికి నాయకత్వం వహించాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు.
అంటే ఒక దేశాన్ని ముక్కలు చేసి 2 ముక్కలు చేసినటువంటి వ్యక్తికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మొహమ్మద్ యూనుస్ తాత ఆయన. ఈస్ట్ తిమోర్ ఈరోజు వేరే దేశం. ఇదే ప్రాంతంలో నా మిత్రుడు ఒకతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. ఈస్ట్ తిమోర్ వెస్ట్ తిమోర్ మధ్య శాంతిని స్థాపించేందుకు పోలీసు ఉద్యోగం చేసేందుకు వెళ్ళి అక్కడ దాదాపు 2-3 ఏళ్ళు పనిచేసి వచ్చాడు. ఈ ప్రాంతంలోనే ఉంటాడు. సో ఈ 3 మనకి చెప్పే కథ ఏంటంటే, ఇఫ్ ద డెమోగ్రఫీ చేంజెస్, జనాభా యొక్క స్వరూపం మారితే, మనం ఓన్లీ జనాభా పెరుగుదల వరకు, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ వరకు, వనరుల పంపకం వరకు మాత్రమే మనం సాధారణ ప్రజానికం ఆలోచిస్తున్నాము. బట్ ఇఫ్ ద డెమోగ్రఫీ చేంజెస్, ది కంట్రీస్ మ్యాప్ కెన్ చేంజ్, వరల్డ్ మ్యాప్ కెన్ చేంజ్. ఇవన్నీ కూడా దీంతో పాటు ఇంకొక ఉదాహరణ ఉంది, దాని ఫోటో నేను ఇవ్వలేదు. బోస్నియా సర్బియా అనేటటువంటి దేశము యుగోస్లావియాని 6-7 ముక్కలు చేసిన తర్వాత సర్బియా ఒక ముక్క. యుగోస్లావియా నుంచి మాంటెనెగ్రో, బోస్నియా ఇట్లా రకరకాలుగా అయిన తర్వాత అందులో సర్బియా ఒక పెద్ద భాగము క్రిస్టియన్ డామినేటెడ్. దానిలో ఒక భాగంలో కొసావో అనేటటువంటి రీజన్ లో ముస్లిం జనాభా ఎక్కువ. కొసావో టుడే ఇస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ రికగ్నైజ్డ్ బై ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే సర్బియా దేశంలోనే ఒక భాగము జనాభా యొక్క స్వరూపం మారింది. స్వరూపం మారేటప్పటికి అది వేరే దేశంగా మారింది. కాబట్టి డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇట్ విల్ హ్యావ్ అ ఫార్ రీచింగ్ అండ్ లాంగ్ స్టాండింగ్ కాన్సిక్వెన్స్. ఇది మనము మొట్టమొదటి అర్థం చేసుకోవలసినటువంటి విషయం. 2వ స్లైడ్ లోకి వెళ్దాం. ఈ తరువాత స్లైడ్ మన భారతదేశపు మ్యాప్. ఇది దీన్ని జాగ్రఫీ విద్యార్థులు రిలీఫ్ మ్యాప్ అంటారు. మామూలు మ్యాప్ మనకి ఫ్లాట్ గా ఉంటుంది. రిలీఫ్ మ్యాప్ లో ఎక్కడెక్కడ ఎత్తులు ఉన్నాయో, అడవులు ఉన్నాయో అవన్నీ చెప్పేటటువంటి భూభాగం ఇది. ఇది అఖండ భారత మ్యాప్, 1947కి ముందరి మ్యాప్ ఇది. ఈ మ్యాప్ ను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలు ఇన్పెనిట్రబుల్. ఆ కొండల్లో ఉన్నటువంటి 1-2 కనుమలు దాటి రావడం చాలా కష్టము. కాబట్టి చైనా నుంచి మన దేశంలోకి వచ్చిన వాడు చాలా తక్కువ. ఈ కశ్మీర్ లో ఈ ప్రాంతంలో ఒక చిన్న కనుమ ఉంది. ఆ కనుమ నుంచి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. బోర్డు ఆస్తిని తీసుకుని, తన సిబ్బందిని తీసుకుని వస్తుంటే మంచు తుఫాన్లో చచ్చిపోయాడు. ఫలానా ఏరియాలో అతను చచ్చిపోయాడు. ఆ వ్యాపారి పేరు దౌలత్ బేగ్. కాబట్టి ఆ ప్రదేశానికి ఇప్పటికీ పేరు ఏంటంటే దౌలత్ బేగ్ హోల్డింగ్, డిబిఓ. మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్ లో కనుక చూస్తే డిబిఓలో మన ఇండియా యొక్క అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ఉంది. అక్కడ మన విమానాలు దిగుతాయి. కాబట్టి ఇన్పెనిట్రబుల్. ఈ ప్రాంతం నుంచి వచ్చేందుకు కొన్ని కనుమలు ఉన్నాయి, భూటాన్ దగ్గర నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి. కానీ నిత్యము వానలు ఉంటాయి, వరదలు ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి కూడా శత్రువు వచ్చేటటువంటి, బయట నుంచి వ్యక్తులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మన దేశంలోంచి బయట నుంచి ఎవరన్నా రావాలన్నట్టయితే ఇది కూడా ఇంపెనిట్రబుల్. అయితే ఇక్కడ కొన్ని కనుమలు ఉన్నాయి. ఖైబర్ కనుమ, బోలన్ కనుమ అని ఉన్నాయి. ఈ కనుమల ద్వారా మన దేశంలో, కనుమ అంటే పాస్, ఈ పాస్ల ద్వారా దేశంలోకి రావచ్చు. కాబట్టి భారతదేశము ఈ మొత్తం కూడాను ఒక పెట్టని కోట లాంటి హిమాలయాల ద్వారా కప్పబడింది. ఈ 3 వైపుల సముద్రం ఉన్న కారణంగా మన దేశంలోకి వేరే జాతుల వాడు వచ్చే అవకాశం లేదు. వచ్చినా ఇక్కడి ప్రజలతో మమేకమైపోయారు. వచ్చినా ఇక్కడ ప్రజలతో కలిసిపోయారు. ఒక శతాబ్దము, ఒక జనరేషన్, 2 జనరేషన్స్ అయిపోయేటప్పటికీ ఇక్కడ మిత్రులు రాజుగారు ఉన్నారు. వారు యాక్చువల్ గా ఆదిలాబాద్, చదువుకున్నది కరీంనగర్కి దగ్గరగా ఉన్నటువంటి బెల్లంపల్లి. కాబట్టి వారు మాట్లాడుతుంటే ఆదిలాబాద్ యాస రావడం లేదు, కరీంనగర్ యాస వస్తున్నది. ఒక జనరేషన్, వారి తండ్రి ఆదిలాబాద్, వీరు పెరిగింది బెల్లంపల్లి. వీరు మాట్లాడే భాషల అస్తన, పోతన, ఈ భాష వచ్చేసింది, కరీంనగర్ భాష వచ్చింది. 1 జనరేషన్ ఈ దేశంలో బయట నుంచి ఎవరన్నా వస్తే ఇక్కడ విలీనం అయిపోయేవాడు. ఎంత విలీనం అయిపోయేవాళ్ళు అంటే ఎవరు బయట వాళ్ళు, ఎవరు లోపల వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. సో ఇండియా ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ద్వీపకల్పము, పెనిన్సులా లాగా కనిపిస్తున్నటువంటి ఐలాండ్ విత్ ద సైజ్ ఆఫ్ అ సబ్ కాంటినెంట్. ఒక ఉపఖండానికి ఉన్న సైజు ఉంది, ఒక ద్వీపకల్పంలా కనిపిస్తుంది. కానీ అన్ని వైపుల నుంచి ఇన్సులేట్ అయినటువంటి భూభాగం. ఇది భారతదేశం ప్రత్యేకత. అందుకే ఇక్కడ ప్రజలందరికీ ఒకే సంస్కృతి,
ఒకే జీవన విధానము, ఒకే ధర్మ విశ్వాసాలు, ఒకే రకమైనటువంటి జీవన విలువలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఒకటిగానే, ఒకే సంస్కృతిగానే జీవించారు. దీన్ని మనము హోమోజెనిటీ అంటాం. ఈ హోమోజెనిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎఫెక్ట్ అయింది? 1192లో రెండవ తరా యుద్ధం, స్థానేశ్వర్లో జరిగినటువంటి యుద్ధంలో ఢిల్లీ మొట్టమొదటిసారి ఈ ఖైబర్ బోలన్ కనుమల నుంచి వచ్చినటువంటి దురాక్రమణదారులకు వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఈ గుప్పిట్లోకి వెళ్ళినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు, మహమ్మద్ ఘోరీ వచ్చాడు. ఢిల్లీలో 1192లో మొట్టమొదటిసారి హెటరోజినిటీ హ్యాస్ కమ్ ఇన్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. వాట్ ఎవర్ సబ్ కాంటినెంట్ అన్న పదం పట్ల అభ్యంతరం ఉన్నట్టయితే, ఈ అవిభక్త భారతదేశంలోకి వైవిధ్యము, వేర్పాటు అనేది 1192 వరకు రాలేదు. మొట్టమొదటి దాడి 712లో జరిగింది. మహమ్మద్ ఇబున్ కాసిం వచ్చి సింధు మీద దాడి చేశాడు. కానీ అక్కడి నుంచి 1192 వరకు కూడాను we have been resisting foreign invasion and we were protecting our homogeneity. 1192లో మొట్టమొదటిసారి ఢిల్లీలోకి ఎప్పుడైతే విదేశీ దురాక్రమణదారు వచ్చి రాజ్యం చేయడం మొదలుపెట్టాడో, అక్కడి నుంచి ఈ దేశంలో హెటరోజినిటీ రావడం, అంటే వైవిధ్యము, వేర్పాటు, వైవిధ్యం కూడా కాదు, వేర్పాటు రావడం మొదలైంది, విచ్ఛిన్నత రావడం మొదలైంది. సరిగ్గా 14వ శతాబ్దపు చివరి భాగం నుంచి సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోకి రావడం మొదలైంది. సో అక్కడి నుంచి క్రైస్తవం పేరిట సెకండ్ హెటరోజినిటీ వచ్చింది. పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఈ నలుగురు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం ద్వారా ప్రవేశించారు. ముందు వాళ్ళు బెంగాల్లో వచ్చారు, బెంగాల్ ప్రెసిడెన్సీ అయింది. తమిళనాడుకు వచ్చారు, మద్రాస్ ప్రెసిడెన్సీ అయింది. బొంబాయికి వచ్చారు, బొంబాయి ప్రెసిడెన్సీ అయింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆ రకంగా నెమ్మదిగా లోపలికి ఆక్రమించుకుంటూ మొత్తం దేశాన్ని ఆక్రమించుకుంది. ఇది చరిత్ర మనకు చెప్పనవసరం లేదు. బట్ 1192లో ఫస్ట్ హెటరోజినిటీ, వైవిధ్యము లేదా విచ్ఛిన్నతావాదము ప్రారంభమైంది. వేర్పాటు ధోరణి, మనమంతా ఒకటి కాదు అన్నటువంటి ధోరణి ప్రారంభమైంది. 1100 తర్వాత 14th and 15th సెంచరీలో సముద్ర మార్గం ద్వారా క్రైస్తవం ప్రారంభించింది. అక్కడి నుంచి ఈ దేశానికి, ఈ దేశ జనాభా మారుతూ వచ్చింది. ఇది మనం గమనించాలి. నెక్స్ట్ స్లైడ్ లో వెళ్దాం. భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఇది కూడా మనం అధ్యయనం చేయాలి. ఇది కనుక ఈ మ్యాప్ ని కనుక చూస్తే మన దేశంలో పంట పండేందుకు మొత్తము దేశము అనుకూలంగా ఉందండి. ఈ దట్టమైన ప్రాంతం, ఇది దండకారణ్యము, ఈ ప్రాంతము వెస్టర్న్ ఘాట్స్, ఇది ఈస్టర్న్ ఘాట్స్, ఇవి అరావళి పర్వతమాలిక. ఈ దాని చుట్టూ ఈ నార్త్ ఈస్ట్ లోని అడవుల్ని వదిలేస్తే మిగతా దేశం అంతా కూడా ఫర్టైల్ ల్యాండ్. కాబట్టి కంట్రీ యొక్క ఏరియా ప్రకారం చూసినట్లయితే చైనా 956 మిలియన్ హెక్టేర్స్ భూమి ఉంది, కానీ వ్యవసాయ యోగ్యం 122 మిలియన్ హెక్టేర్స్ మాత్రమే. టిబెట్ కానీ, వెస్ట్ సింకియాంగ్ కానీ అసలు అక్కడ ఏమీ పంటలు పండే అవకాశం లేదు. అమెరికా ఉంది, 983 మిలియన్ హెక్టేర్స్ భూమి ఉంది, ఓన్లీ 154 మిలియన్ హెక్టేర్స్ మాత్రమే వ్యవసాయ యోగ్యము. అదేవిధంగా రష్యా చూస్తే, రష్యా ఇస్ లాట్ లార్జర్ దాన్ ఇండియా అన్నమాట. 1710 మిలియన్ హెక్టేర్స్ ఉన్నప్పటికీ 124 హెక్టేర్లు మాత్రమే వ్యవసాయ యోగ్యం. కాబట్టి భారతదేశాన్ని చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్ లో, కాబట్టి ఈ దేశంలో వేర్వేరు జాతుల నుంచి రావడం అనేది జరిగింది. ఉదాహరణకి శకులు, హూణులు, కుషాణులు, స్కైథియన్లు, పార్థియన్లు, బాక్ట్రియన్లు, గ్రీకులు, రోమన్లు ఈ దేశానికి వచ్చారు. ఇక్కడ వాళ్ళతో మమేకమైపోయారు. ఉదాహరణకి గ్రీకులు వచ్చారు, మహారాష్ట్ర తీరంలో సెటిల్ అయిపోయారు. ఆ నీలం కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు చిత్పవన్ బ్రాహ్మిన్స్ అంటారండి. చిత్పవన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాడు గ్రీకు మూలానికి చెందిన వాళ్ళని చెప్తారు. ఉత్తర భారతదేశంలో కాశీలో ఒక రకమైన బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళని శాకల ద్వీపి బ్రాహ్మణులు అంటారు. ఈ శాకల ద్వీపం ఎక్కడ ఉంది? శాకల ద్వీపం అనేది ఈజిప్టులో ఉంది. ఈజిప్ట్ నుంచి వచ్చి సూర్య విప్రులు అని కూడా అంటారు. వాళ్ళు సోలార్ పద్ధతి ప్రకారము కాలగణన చేసేటటువంటి వాళ్ళు మిశ్ర ఉపాధి రాస్తారు. మిశ్ర దేశం నుంచి వచ్చారు కాబట్టి, మిశ్ర అంటే ఈజిప్ట్.
ఇలా అనేక మంది కలిసిపోయారు. కానీ ఈ రెండు వేర్పాటు అంటే కలవము ఇన్సాల్యుబుల్ వస్తువులు అన్నమాట. ఇవి నీళ్ళల్లో చక్కెర వేస్తే కలిసినట్టుగా కలవకుండా మేము నీళ్ళల్లో నూనె వేస్తే పైన ఎలా చెట్టు తేలుతుందో అలాగ వేరుగా ఉంటామనేటటువంటి రెండు సంస్కృతులు వచ్చినప్పటి నుంచి దేశపు సమస్య ప్రారంభమైంది. మన దేశానికి సంబంధించినట్టయితే దీని తర్వాత స్లైడ్ తీసుకుందామండి. ఈ స్లైడ్ మనకు ఎక్కువ ఉపయోగం. మన అఖండ భారతాన్ని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశాన్ని గనక కలిపి మనం చూసినట్లయితే నెమ్మదిగా ఏం జరుగుతోందంటే 1881లో ఈ దేశంలో మొట్టమొదటి సెన్సస్ జరిగిందండి. ఈ దేశంలోని ఫస్ట్ సెన్సస్ 1881లో జరిగింది. ఈ సెన్సస్ ని ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి అధ్యయనం చేయాలి. 1881 సెన్సస్ ఫస్ట్ సెన్సస్ ఇది. ఈ సెన్సస్ లోనే వాడు ఏ కులం ఎక్కువ ఏ కులం తక్కువ హైరార్కీ ఆఫ్ కాస్ట్ అనేది మొదలుపెట్టింది 1881 సెన్సస్ లో. 1881 సెన్సస్ లోనే నాయి బ్రాహ్మణుల కన్నా విశ్వ బ్రాహ్మణులు పైన, లేకపోతే ఫలానా కాపుల కన్నా ఫలానా కమ్మాడు పైన, ఈ రకమైనటువంటి డివిజన్స్ అన్ని కూడా స్టార్ట్ అయింది 1881. అంత మటుకు ఈ దేశంలో అందరూ ఒకటేనండి, వాళ్ళ వాళ్ళ కులాచారాలు ఉండేవి కానీ అందరూ కలిసి ఉండేవాళ్ళు. 1881 is the starting point. It is the first census in India, first scientific census. ఈ సెన్సస్ టైంలోనే హర్బర్ట్ రిస్లే అనేవాడు ఒకడు వచ్చాడు. వాడు ఏం చేశాడంటే ముక్కు సైజుని బట్టి ఎవరు ఆర్యుడు ఎవరు అనార్యుడు డిసైడ్ చేయడం మొదలు పెట్టాడు. వారి ముక్కు కోటేరులాగా ఉంది, వారు ఆర్యులు. నా ముక్కు కొంచెం చబ్బీగా ఉంది, నేను అనార్యుణ్ణి. ఈ రకంగా వాడు ముక్కు యొక్క సైజుని బట్టి డివైడ్ చేయడం మొదలుపెట్టాడు. 1881 సెన్సస్ itself is a different topic that we should discuss in detail. అయితే అక్కడి నుంచి జనాభాని కనుక పరిశీలిస్తే భారతీయ మూలానికి చెందిన మతాలు అంటే హిందూ, సనాతన హిందూ మతము, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఈ మతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండిక్ రిలీజియన్స్. ఈ ఇండిక్ రిలీజియన్స్ క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ఇది 1881 నుంచి ఈ రకంగా ప్లాట్ చేసుకుంటూ పోతే మనం ప్రస్తుతం 2024లో ఉన్నాము. లాస్ట్ సెన్సస్ 2021. ది పాపులేషన్ ఆఫ్ ది హిందూస్ ఆర్ హిందూ రిలీజియన్స్ ఈస్ కమింగ్ డౌన్ ఇన్ ది అన్డివైడెడ్ ఇండియా. ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ చూసినట్లయితే అక్కడ హిందువుల జనాభా తగ్గుతూ వచ్చింది. దేశ విభజన జరిగినప్పుడు ఈస్ట్ బెంగాల్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ లో హిందూస్ వర్ 30%. ఈ రోజు వాళ్ళు 9% ఉన్నారు. తర్వాత స్లైడ్ లో దాని గురించి చూద్దాం. ప్రస్తుతం ఇదే స్లైడ్ ఉంచుదాం. నాన్ ఇండిక్ రిలీజియన్స్ ఏవైతే బయట నుంచి వచ్చిన ఉన్నాయో వాటి జనాభా క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు డెమోగ్రాఫర్స్ యొక్క అంచనా ఏంటంటే ఈ పాయింట్ 2081 నాటికి అఖండ భారతదేశంలో హిందూస్, ది పాపులేషన్ ఆఫ్ ఇండిక్ రిలీజియన్స్ అండ్ నాన్ ఇండిక్ రిలీజియన్స్ will be equal. 2081 మనం ఎవ్వరము బ్రతకం కాబట్టి పర్వాలేదులే అని అనుకోక్కర్లేదు. మన పిల్లలు ఉంటారు, మన పిల్లల పిల్లలు ఉంటారు. కాబట్టి ఇది నిజంగా ఆందోళన చెందాల్సినటువంటి విషయం. 2081 నాటికి ఈ దేశం, ఈ అఖండ భారతదేశంలో ఇప్పుడు 3 దేశాలుగా ఉన్నటువంటి భూమిలో బై 2081 ది పాపులేషన్ ఆఫ్ ఇండిక్ అండ్ నాన్ ఇండిక్ రిలీజియన్స్ విల్ బి ద సేమ్. ఆ తరువాత నుంచి నాన్ ఇండిక్ రిలీజియన్స్ పెరుగుతుంది, ఇండిక్ రిలీజియన్స్ తగ్గుతుంది అఖండ భారతదేశంలో. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే బంగ్లాదేశ్ కి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి చూపిస్తుంది. ఇది బంగ్లాదేశ్ లోని ముస్లిం జనాభా 1901 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు చూస్తే బంగ్లాదేశ్ లో 66% in 1907. అదేవిధంగా ఇది సపరేట్ గా ఎందుకుందంటే 1906 లో బెంగాల్ ని లార్డ్ కర్జన్ 2గా విభజించాడు కాబట్టి ఈ జనాభా లెక్కలు సపరేట్ గా జరిగినాయి. 26% నుంచి నెమ్మదిగా తగ్గుతూ 1941 దేశ విభజనకి ముందు జనాభా తర్వాత నుంచి ఏ రకంగా పెరుగుతూ వచ్చిందో ప్రస్తుతము 90.39%. హిందూ జనాభా 33% ఉండేది 1901 లో. అది తగ్గుతూ 2011 నాటికి 8.54% ఉంది. 2011 అఫీషియల్ సెన్సస్ బంగ్లాదేశ్ లో జరిగింది. ఇప్పుడు
ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది, 6%, 7% మనకి తెలియదు, ఖచ్చితమైన లెక్క లేదు. కాబట్టి బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితి. వెస్ట్ పాకిస్తాన్ అంటే టుడేస్ పాకిస్తాన్ లో హిందూస్ వర్ 9%, టుడే దే ఆర్ అరౌండ్ 1%. అరౌండ్ 1% కూడా ఎక్కడున్నారు? సింధులో ఉన్నటువంటి థార్ పార్కర్, నగర్ పార్కర్ అనే 2 జిల్లాల్లో. థార్ పార్కర్, నగర్ పార్కర్ ఆర్ ద పూరెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ పాకిస్తాన్. మీరు ఏ డెమోగ్రఫిక్ అండ్ డెవలప్మెంటల్ ఇండెక్స్ తీసుకున్నా కూడా అత్యంత పేద ప్రజలు నివసించేటటువంటి 2 జిల్లాలు ఏమిటి అంటే, ఒక జిల్లా పేరు థార్ పార్కర్, రెండవ జిల్లా పేరు నగర్ పార్కర్. మీరు పాకిస్తాన్ మ్యాప్ తీసి మీరు తర్వాత వెరిఫై చేసుకోవచ్చు. ఈ థార్ పార్కర్, నగర్ పార్కర్ ప్రాంతంలో ఒక రాజ్యం ఉంది, ఒక రాజ సంస్థానం ఉంది. ఆ రాజ్యం పేరు అమర్కోట్. ఈ అమర్కోట్ 1947 లో హిందూ మెజారిటీ అయిన రాజు పాకిస్తాన్ లో గెలిచాడు. రాజుగారు ఇప్పటికీ ఉన్నారు. అమర్కోట్ రాజుగారు అని మీరు యూట్యూబ్ లో కొడితే వీడియోలు వస్తాయి, పెద్ద మీసాలు, పెద్ద బొట్టు, అదంతా ఉంటుంది ఆయనకి. కానీ ఆయన భారతదేశం నుంచి వెళ్లి పాకిస్తాన్ లో విలీనమైన మరుక్షణము అమర్కోట్ అన్న పేరు మారి ఉమర్కోట్ గా మారింది. అమర్కోట్ హెస్ బికమ్ ఉమర్కోట్. ఇది పాకిస్తాన్ లో జరిగినటువంటిది. నెక్స్ట్ స్లైడ్ మనం కనుక చూస్తే, ఇది ప్రస్తుతము మన చేతిలో ఉన్నటువంటి భారతదేశం. అఖండ భారతదేశాన్ని ఇంకా వదిలేసి ఇప్పటి వరకు మన డిస్కషన్ అఖండ భారత్ కి సంబంధించింది. నేను 2081 ఏదైతే చెప్పానో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్లస్ రెసిడ్యువల్ హిందుస్థాన్ 3 జనాభాలు కలిపితే నాన్ ఇండిక్ రిలీజియన్స్ అండ్ ఇండిక్ రిలీజియన్స్ విల్ బికమ్ ఈక్వల్ ఇన్ నంబర్. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక మనం చూస్తే, మ్యాప్ కనుక చూస్తే మనకి ఈ దేశమంతా హిందూ మెజారిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఇది మిస్లీడింగ్. ఎందుకంటే చూడండి, 80% లో ఉన్నాయి ఈ ప్రాంతాలన్నీ కూడా. 70% ఉంది. అస్సాం 61% ఉంది. జమ్మూ కాశ్మీర్ లో కొన్ని 32% ఉంది. పంజాబ్ లో హిందూ పాపులేషన్, అఫ్కోర్స్ ఇండిక్ రిలీజన్ ని కనుక కలిపినట్లయితే, సిక్ రిలీజన్ ని కూడా కలుపుకుంటే హిందూస్ ఆర్ మెజారిటీ. పంజాబ్ లో ఒక చిన్న ప్లేస్ ఉంది మలేర్ కోట్లా అని, అది ముస్లిం మెజారిటీ. తహసీల్, తాలూకా, జిల్లా కూడా కాదనుకుంటా, తాలూకా అది. ఇది ముస్లిం మెజారిటీ. ఈ రకంగా చూసినట్టయితే నెమ్మదిగా ఇండిక్ రిలీజియన్స్ యొక్క జనాభా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ మ్యాప్ మనకి పూర్తి స్టోరీ చెప్పదు. ఉదాహరణకి లక్షద్వీప్ 97% ముస్లిం. ఆ 3% హిందువులు ఎవరు? ఉద్యోగం చేయడానికో, వ్యాపారం చేయడానికో, దుకాణాలు పెట్టడానికో వెళ్ళినటువంటి హిందువులు మాత్రమే. కాబట్టి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే ఇండియా హిందూ మెజారిటీ దేశంలా కనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇది కేవలం యూనిఫామ్ గా చాలా మిస్లీడింగ్ మ్యాప్ ఇది. అయినా కూడా నేను పెట్టాను, ఎందుకంటే మ్యాప్ మనల్ని ఎలా మోసం చేస్తుందో చెప్పడానికి. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. 1951 నుంచి 2011 ఇస్ ద లాస్ట్ సెన్సస్, అఫీషియల్ సెన్సస్. మనకి 2021లో జరగాలి, కోవిడ్ కారణంగా జరగలేదు. 2026 లో సెన్సస్ జరిగే అవకాశం ఉంది. ఇది 2026 లో కనుక సెన్సస్ జరిగితే నెక్స్ట్ సెన్సస్ కూడా ఆ రకంగా 10 సంవత్సరాల ఆలస్యం అవుతుంది. సో 1951 మొదటి సెన్సస్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. 47 లో స్వాతంత్రం వచ్చింది. ఈ ముక్క మనకి మిగిలింది. ఈ మిగిలిన భాగంలో మొదటి సెన్సస్ లో కనుక మీరు చూస్తే, ఈ హిందూ జనాభా యొక్క పెరుగుదల ఏదైతే ఉందో ఇది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. 23 దగ్గర నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఇక్కడ తగ్గుతూ వస్తుంది. మళ్ళీ 24 కొద్దిగా పెరిగింది 1971 సమయంలో. పెరగడానికి కారణం ఏంటి? పెరగడానికి కారణం ఏంటంటే 1 కోటి మంది బంగ్లాదేశీ హిందువులు భారతదేశానికి శరణార్థులు వచ్చారు. 1971 లో హిందూ పాపులేషన్ పెరగడానికి కారణం ఏంటంటే 1 crore బంగ్లాదేశీ హిందూ have fled and have come into India. ఆ తర్వాత నుంచి 81 నుంచి క్రమేపీ తగ్గుతుంది. 22, 20, ప్రస్తుతము మన డికేడల్ 10 సంవత్సరాలలో గనక గత సెన్సస్ ఈ సెన్సస్ కి పెరుగుదల శాతాన్ని గనక చూస్తే మనది 16% మాత్రమే. ముస్లింల జనాభా గనక చూసినట్లయితే 61, 71, 81 ఈ 3 దశాబ్దాల్లో వాళ్ళ పెరుగుదల శాతం ఎక్కువ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు తగ్గినట్టుగా కనిపిస్తుంది. 29%, 24% బాగా తగ్గింది కదండి. ఇక్కడి నుంచి కంపేర్ చేసుకుంటే 6% పాయింట్స్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి తగ్గిన హిందూ శాతంతో పోల్చుకోవాలి. ఇక్కడ 21, 24, 23, 30, ఇక్కడ 16, 24. కాబట్టి హిందూ జనాభా యొక్క పెరుగుదల రేటు తగ్గుతున్నది, ముస్లిం జనాభా పెరుగుదల రేటు పెరుగుతోంది. 1981 వరకు దేశ విభజన యొక్క ప్రభావం ఎంతో కొంత ఉన్న కారణంగా డిఫెన్స్ లో ఉన్నటువంటి సముదాయాలు ఆ తరువాత మారింది. క్రైస్తవ జనాభాని కనుక మనం చూస్తే 27% 1951 లో దానికి పెరుగుదల రేటు ఇప్పుడు 14%కి తగ్గిపోయింది. క్రైస్తవ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే తగ్గిందా లేదా అన్నది మనం అధ్యయనం చేయాలి. ఎందుకంటే దీనిలో చాలా అంశాలు వస్తే తర్వాత స్లైడ్లలో మనం అధ్యయనం చేద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఇది హిందూ ముస్లిం జనాభాలోని తేడా. మీకు ముస్లిం జనాభా కూడా తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది, ఇందాక మనం గ్రాఫ్ లో చూసింది. కానీ హిందూ జనాభా పెరుగుదల రేటుతో కనుక పోలిస్తే ఇంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి జనాభా తగ్గినట్టుగా కనిపిస్తుంది, కానీ పెరుగుదల శాతం ఏదైతే ఉందో దానిలో కనీసము 8 నుంచి 9%, దాదాపు 10% వరకు తేడా ఉందన్నది ఈ డికేడల్ గ్రోత్. అంటే 10 సంవత్సరాలకు ఒకసారి, గత 10 సంవత్సరాలకి ఈ 10 సంవత్సరాల యొక్క పెరుగుదల రేటుని అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్ కనుక మనం చూస్తే ఈ దేశంలో వాళ్ళ శాతం 11% ఉంది కదండి, లేక 15% ఉంది కదండి, ఇబ్బంది ఎందుకండి, మనం అంత కంగారు పడాల్సిన అవసరం ఏముందండి అని చెప్పి చాలా మంది వాదిస్తూ ఉంటారు. ఈ దేశంలో జనాభా యొక్క డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా లేదు. స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంది. అసమగ్రమైనటువంటి, అసమానమైనటువంటి ఒక అసమతౌల్యం ఉంది. ఉదాహరణకి మొత్తం ముస్లింలు ఈ దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు వాడు 24 కోట్లు ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. 2011 ప్రకారం 17 కోట్లు అయితే ఆ 17 కోట్లలో దాదాపు 10 కోట్లు ఎక్కడున్నారు? యూపీ, బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్. ఇది గమనించాలి. నెక్స్ట్ మ్యాప్ లో మీకు ఇలా ఉండడం వెనుక ఏమిటన్నది నెక్స్ట్ మ్యాప్ లో మనకు అర్థమవుతుంది. 17 లోపల 10 కోట్ల మంది యూపీ, బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ లో మాత్రమే ఉన్నారు. ఆ తరువాత 4 కోట్ల మంది తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్నారు. ఈ రాష్ట్రాలన్నీ కలిపితే ఇది సౌత్ ఆఫ్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్ జనాభాలో వాళ్ళది 86 లక్షలు కనిపిస్తుంది. చూడటానికి చాలా తక్కువ ఉంది, జాగ్రఫికల్ గా వాళ్ళ స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంది. జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ని మీరు గమనిస్తే మీకు ఇది అర్థమవుతుంది. తర్వాత మ్యాప్ ఈ దేశంలో మొత్తం క్రైస్తవులు 2011 ప్రకారం 2,78 లక్షల మంది అయితే నార్త్ ఈస్ట్ లో 78 కోట్లు ఉన్నారు. నార్త్ ఈస్ట్ లో తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నార్త్ ఈస్ట్ లోని 6-7 రాష్ట్రాలలో వాళ్ళ అధికారం ఉంది. ముఖ్యమంత్రి క్రైస్తవుడు మాత్రమే కాగలడు. తమిళనాడు, కేరళలో 1 కోటి మంది ఉన్నారు. వెస్ట్ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్ లో 37 లక్షలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకా తక్కువ ఉన్నారు, అది తర్వాత మ్యాప్ లో మనం చూద్దాం. కాబట్టి దేశ జనాభా ఏదైతే ఉందో జనాభాలో అందరూ ఈవెన్లీ స్ప్రెడ్ కాదు. అసిమెట్రిక్ గ్రోత్ ఇన్ జాగ్రఫికల్ గా అసిమెట్రిక్ గ్రోత్ ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కానంత వరకు ఈ దేశంలో డెమోగ్రఫిక్ బాంబు ఎలాగా టైం బాంబు లాగా టిక్ 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 అని సౌండ్ చేస్తుందో మనకు అర్థం కాదు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళామనుకోండి. రెండవ ప్రమాదం పెరుగుదల రేటుని తెలుసుకోవాలన్నట్టయితే 2001లో ఇండియన్ రిలీజన్స్ లో 100 మందికి 15.5 మంది చిన్న పిల్లలు, అంటే 6 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు, లైవ్ బర్త్స్ అని కూడా అంటారు. అంటే పుట్టి పిల్లవాడు చనిపోకుండా ఉన్నట్టయితే అది లైవ్ బర్త్ అవుతుంది. 2011కి 15 మంది పిల్లల నుంచి 100కి 13 మంది పిల్లలు అయ్యారు. అదే ముస్లిం జనాభా 18 నుంచి 16 అయింది. క్రైస్తవులది 13 నుంచి 12 అయింది. చూస్తున్నట్లయితే మనది తగ్గినట్టే వాళ్ళది కూడా తగ్గిందని అనిపించవచ్చు. కొంత ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల, ముస్లింలలో విద్యార్థికులు ఉండడం వల్ల, చదువుకున్నటువంటి ముస్లింలలో 4 భార్యలు ఉండడం లేదు ఈ మధ్యకాలంలో.
ఈ రకరకాల కారణాల వల్ల తగ్గినట్టు కనిపిస్తోంది. కానీ కొన్ని ప్రాంతాల్లో జనాభా పెరుగుదల, ముఖ్యంగా పిల్లల శాతం చాలా ఎక్కువ ఉంది. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు జనాభాలో స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అని లెక్క తీస్తే దాదాపు 80% మంది మగవాళ్ళు, 14% వరకు ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు 2-3%, 4% మిగులు మాత్రమే పిల్లలు. అంటే దాని అర్థం ఏంటి? కేవలం ఉద్యోగం చేయడానికి భార్యని పిల్లల్ని ఒక చోట వదిలేసి ఉద్యోగం కోసం వెళ్ళి వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ జనాభా పెరుగుదల ఉండదు. రాకా సుధాకర్ అస్సాంకి వెళ్ళాడు, అస్సాంలో 12 ఏళ్ళు ఉన్నాడు, తిరిగి వచ్చాడు, ఉపయోగం ఉండదు. ఆ రకంగా ఓన్లీ మేల్ మెంబర్స్ ఉన్నారు. అదే ముస్లిం కానీ మిగతా మతాల్లో ఈ సమస్య లేదు. కాబట్టి ఇది కూడా మిస్లీడింగ్ ఒక రకంగా. కానీ అయినప్పటికీ కూడాను వారి తగ్గుదలకి మన తగ్గుదలకి ఉన్నటువంటి తేడాను గమనించేందుకు ఇప్పటికీ కూడాను నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హిందువుల కన్నా ఎక్కువ. 3% అప్పుడు తేడా ఉంది, 3% ఇప్పుడు తేడా ఉంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్, ఈ మ్యాప్ చాలా ముఖ్యమైనటువంటి మ్యాప్ అండి. ఈ మ్యాప్ దేశంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా దట్టమైన ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇందాక నేను మీకు చెప్పాను 17 కోట్లలో 11 కోట్ల మంది ఎక్కడున్నారు? ఇదిగో ఈ బెల్ట్ లో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో 82 లక్షల మంది నుంచి మొదలుపెట్టి ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ ప్రాంతం అంతా జార్ఖండ్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత అస్సాం, ఆ తర్వాత వచ్చేసి మీకు ఈ త్రిపురలో 8% ఉన్నారు. త్రిపుర జనాభా కూడా తక్కువ, వాళ్ళ ఓవరాల్ పర్సంటేజ్ కూడా తక్కువ. కానీ ధర్మనగర్, కైలాష్ షహర్ ఈ ప్రాంతాల్లో వాళ్ళకి జనాభా ఎక్కువ. కాబట్టి ఈ పట్టి ఏదైతే ఉందో, ఈ పట్టి చాలా ముఖ్యం. ఇది మనకి, కాబట్టి వాళ్ళ జనాభా పెరుగుదల ఇక్కడ వేరుంటుంది. మీరు మొత్తం యావరేజ్ తీసుకుంటే తక్కువ అనిపిస్తుంది. కాబట్టి ఈ పట్టి ప్రత్యేకత ఏంటి? ఈ పట్టి ప్రత్యేకత అర్థం చేసుకోవాలన్నట్టయితే కొంచెం మనం చరిత్రలో వెనక్కి వెళ్ళాలి. 1947లో దేశ విభజన జరిగినప్పుడు ముస్లిం లీగ్ పశ్చిమ పాకిస్తాన్ని, తూర్పు పాకిస్తాన్ని కలిపేందుకు ఒక కారిడార్ ఇవ్వాలని కోరింది. ఆ కారిడార్ నేటి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, నేటి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా బెంగాల్లోకి వెళ్ళింది. కాబట్టి 1947లో వాళ్ళు అడిగినటువంటి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ కారిడార్ గాంధీ మహాత్ముడు ఆల్మోస్ట్ దీనికి అంగీకరించారు. ఆల్మోస్ట్ గాంధీ గారు అంగీకరించారు. నెహ్రూ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన అంగీకరించలేదు. గాంధీ గారు అయితే ఆల్మోస్ట్ ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించారు. కాబట్టి ఈ కారిడార్ లో జనాభా ఎక్కువగా పెరుగుతుంది. మిగతా ప్రాంతాలతో పోల్చినట్లయితే ఇక్కడ పెరుగుతుంది. ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ ఈ ప్రాంతము, ఇది మహారాష్ట్ర ప్రాంతము, అది తర్వాత మనం తెలుసుకుందాం. కాబట్టి ఇది మనము దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయం. నేడు పైగా ఇక్కడ గమనించాల్సినటువంటి రెండవ విషయం ఉంది. అదేంటంటే దేశ విభజనకి ముందు మాకు పాకిస్తాన్ కావాలి అన్నటువంటి పోరాటం ఏదైతే జరిగిందో, ముస్లిం లీగ్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ దిస్ బెల్ట్. ముస్లిం లీగ్ వచ్చినటువంటి సీట్లన్నీ ఈ ప్రాంతం నుంచి వచ్చినాయి. యూపీ, ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి వచ్చినాయి. తమాషా ఏంటంటే దేశ విభజన తరువాత పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ముస్లిములు ఇక్కడ ఉన్నారు. నేటి సింధ్, నేటి పంజాబ్, నేటి ఖైబర్ పఖ్తూన్వా, నేటి బలూచిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడాను నాకు పాకిస్తాన్ కావాలని కోరలేదు. వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు? ఇక్కడి నుంచి వెళ్ళారు. ఉత్తరప్రదేశ్ లో మలిహాబాద్ అనే ప్లేస్ ఉందండి. మలిహాబాద్ అనే ప్లేస్ లో మలిహాబాద్ ఈ ఆమ్ ఏదైతే ఉందో మనకు ఆల్ఫాన్స్ ఆమ్ లాగా, బంగినపల్లి లాగా చాలా ఫేమస్. ఈ మలిహాబాదీ ఆమ్ ఏదైతే ఉందో దాన్ని సాగు చేసేటటువంటి వ్యాపారులు, రైతులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఫ్రమ్ పంజాబ్. దేశ విభజన తరువాత వాళ్ళు మన దేశంలోకి వచ్చి సెటిల్ అయ్యి భూములు కొని వ్యాపారం చేస్తున్నారు. మలిహాబాదీ ఆమ్ ఈరోజు ఏదైతే మనకి ప్రొడ్యూస్ అవుతుందో, మలిహాబాదీ ఆమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్. కాబట్టి ముస్లిం లీగ్ ని బాగా సమర్థించిన భూభాగం వాడు పాకిస్తాన్కి వెళ్ళలేదు, బయట నుంచి వచ్చారు. పైగా
ముస్లిం లీగ్ సపోర్ట్ చేయనటువంటి ప్రాంతాల నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు. కాబట్టి ముస్లిం లీగ్ కోరుకున్న వాళ్ళు ఎక్కడున్నారు మనం ఆలోచించుకోవాలి. డెమోగ్రఫీని అర్థం చేసుకునేటప్పుడు యూపీలో ఈ కాన్సన్ట్రేషన్ వెనక కథ ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇందులో జనాభా డేటా అంతా ఉందనుకోండి. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ 100 పర్ పాపులేషన్, ఇది స్టేట్లకి సంబంధించింది. ఏ ఏ రాష్ట్రంలో హిందువుల్లో ఎంతమంది, 100 మందికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ముస్లింలు ఎంతమంది, క్రైస్తవులు ఎంతమంది ఉంది. ఇది మనము సమయం ఉంటే మనం ఇంకొంచెం ఎక్కువగా మనం చర్చించేవాళ్ళం. నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. ఇది కూడా పాపులేషన్ రేట్ ఆఫ్ గ్రోత్ కి సంబంధించి 1991 2001 మధ్య జనాభా పెరుగుదలకు సంబంధించినటువంటి లెక్క ఇది. నెక్స్ట్ స్లైడ్. ఇది ఉత్తరప్రదేశ్ లోని ముస్లింలు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. యూపీలో ముస్లిం జనాభా ఎక్కడ ఎక్కువగా ఉంది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సర్కిల్స్ అన్ని కూడా ముస్లిం జనాభా ఉన్నటువంటి ఇదంతా కూడా నేపాల్ బార్డర్. ఈరోజు ఎక్కువగా మత మార్పిడులు ఏవైతే జరుగుతున్నాయో అత్యధిక అక్రమ మద్రసాలు ఆన్ ద బార్డర్ బిట్వీన్ నేపాల్ అండ్ ఇండియా ఈ ప్రాంతంలో వస్తున్నాయి. కాబట్టి ఇది 2011 ఉత్తరాఖండ్ లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. దీనిలో మీరు జాగ్రత్తగా గమనిస్తే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, మొత్తం ఉత్తరప్రదేశ్ లో జనాభా ఏ రకంగా పెరుగుతూ వస్తుంది. మొత్తం జనాభాలో 2011 వచ్చేటప్పటికి ముస్లిం జనాభా ఎంత, వాళ్ళ శాతం ఎంత తెలియజేయడానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే వెస్టర్న్ యూపీ విచ్ ఇస్ క్లోజ్ టు ఢిల్లీ, ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతము. ఇటీవల ఢిల్లీలో మత కల్లోలాలు జరిగినాయి. ఢిల్లీలో మత కల్లోలాలు జరిగిన తర్వాత మత కల్లోలాలు చేసిన వాళ్ళందరూ పారిపోయింది ఎక్కడికి. 2022 సంగతి చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి నోయిడా, గాజియాబాద్, అలీగఢ్, మొరాదాబాద్, ఖైరానా ఈ ప్రాంతాలకు వెళ్ళారు. కాబట్టి ఇది అర్థం కానంత వరకు మనకి అసలు ఈ దేశంలోని మేజర్ కమ్యూనల్ టెన్షన్స్ కి సోర్స్ ఉత్తరప్రదేశ్. మీరు గొడవలు జరిగేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ మీరు మ్యాప్ లోకి వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్ లో గమనించాల్సిన విషయం ఏంటంటే పట్టణాలలో ముస్లిం జనాభా ఎక్కువ, గ్రామాలలో హిందూ జనాభా ఎక్కువ. సో ఇస్లాం ఈజ్ అన్ అర్బన్ ఫెనామినన్ ఇన్ ఉత్తరప్రదేశ్. కాబట్టి పట్టణాల దిగ్బంధనం వాళ్ళకి సాధ్యమవుతుంది. తర్వాత కొన్ని మ్యాప్స్ చూపిస్తాను పట్టణాలకు సంబంధించి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏ రకంగా ఉందో అధ్యయనం చేస్తుంది. దీనిలో ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లో 90% ముస్లిం జనాభా ఉన్నటువంటి పట్టణాలు, మున్సిపల్ పట్టణాలు 11, 80 నుంచి 90% ఉన్నది 20, 70 నుంచి 80% ముస్లిం జనాభా ఉన్నది 24, 60 నుంచి 70 ఉన్నది 21, 50 నుంచి 60% ఉన్నది 27 పట్టణాలు. ఇవన్నీ కలిపి టోటల్ 154 పట్టణాలు. వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ లో 154 పట్టణాల్లో 103 పట్టణాల్లో దే ఆర్ మోర్ దాన్ 50%. దే డిసైడ్ ద పాలిటిక్స్, దే డిసైడ్ హూ గెట్స్ అపాయింటెడ్ యాజ్ ది పోలీస్ కమిషనర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, దే డిసైడ్ హూ గెట్స్ వాక్ పోస్టింగ్, దే డిసైడ్ ద గవర్నెన్స్, allocation of funds, everything. In 103 out of 154 towns, cities and municipal bodies in Western Uttar Pradesh alone. Western Uttar Pradesh లో 7 జిల్లాలు మాత్రమే ఉంటాయి. 40 నుంచి 50% ఉన్నది 12, 30 నుంచి 40% ఉన్నది 11, 30% ఉన్నది 28. అంటే ఒక 51 పట్టణాల్లో మాత్రమే ముస్లిమ్స్ ఆర్ నాట్ స్టిల్ అ మెజారిటీ. దీనిలో 90% ఉన్న పట్టణాల్లో కైరానా ఒకటి. కైరానా పేరు ఎవరికన్నా గుర్తుందండి? కైరానాలో ఉన్నటువంటి హిందువులు తమ వ్యాపారాలను, వాణిజ్యాలను, దుకాణాలను, ఇళ్లను వదిలేసి వేరే జిల్లాలకు పంపారు. హిందువులు పలాయనం చేసిన తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మేల్కొని కొన్ని చర్యలు తీసుకుని కొందరిని తీసుకొచ్చింది. కొంత జనాభా మారిందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2018 or 19. 2018-19 కైరానా గురించి నేను అడిగింది ఎందుకంటే చాలా రీసెంట్ వార్త. కైరానా నుంచి వచ్చినంత మంది ఉగ్రవాదులు బహుశా ఎక్కడి నుంచి రాలేదు. ఆజంగఢ్ ఉగ్రవాదులకు అడ్డా. కాబట్టి ఉత్తరప్రదేశ్ లో అర్బన్ ఏరియాస్ లో జనాభా పూర్తిగా మారిపోయింది. ఎక్కడైనా కూడాను చుట్టూ ఉండేటటువంటి 100 పట్టణాలకి, 100 గ్రామాలకి ఒక పట్టణం ఒక ఫీడింగ్ సెంటర్ అవుతుంది.
హాస్పిటల్స్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చును, ప్రజా సదుపాయాలు కావచ్చును, అన్ని కూడా పట్టణాల్లో కేంద్రీకృతమై ఉంటాయి. ఇందాక సార్ అర్బన్ మైగ్రేషన్ గురించి మాట్లాడారు. ప్రతిరోజు నా పని కోసం నేను పట్టణానికి రావాలి, వ్యాపారం కోసం రావాలి, వాణిజ్యం కోసం రావాలి. వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లోని 154లో కూడా వ్యాపార వాణిజ్యాలు నెమ్మదిగా చేతులు మారిపోతున్నాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే బీహార్, బెంగాల్, అస్సాంలో ముస్లింస్ అర్బన్ కాదండి, వాడు గ్రామాల్లో ఎక్కువ ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మిగతా భారతదేశం అంతా కూడా పట్టణాల్లో ఎక్కువ ఉన్నారు. బీహార్, అస్సాం, బెంగాల్లో వేరుగా ఉన్నారు. కాబట్టి బీహార్ గురించి మనం తర్వాత ఆలోచిస్తాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే సంబల్ పట్టణం, ఇప్పుడు సంబల్ వార్తల్లో ఉంది కాబట్టి మనందరం సంబల్ గురించి చర్చిస్తున్నాము. సంబల్లో 1952లో హిందూస్ వర్ 56%, ముస్లిమ్స్ వర్ 29%. టుడే హిందూస్ ఆర్ 18%, ముస్లిమ్స్ ఆర్ 81%. సంబల్లో 1978లో ఒక పెద్ద మత కల్లోలం జరిగిందండి. ఆ మత కల్లోలం జరిగిన తరువాత హిందూ జనాభా డ్రాస్టిక్ గా పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు హిందువులు పారిపోయి వచ్చినప్పుడు గుళ్ళు మూతబడిపోయినాయి. ఆ మూతబడిపోయినటువంటి దేవాలయాల్ని, బావుల్ని మూసేశారు. సంబల్లో 18 కూపాలు ఉంటాయండి, పవిత్ర కూపాలు, పవిత్ర బావులు అంటారు. దానిలో స్నానం చేస్తే మోక్షం వస్తుందంటారు. కల్కి అవతారము సంబల్లోనే వస్తుంది, 10వ అవతారం అని చెప్తారు. ఆ సంబల్లో ఇప్పుడు హిందూస్ మెజారిటీ జస్ట్ 18%. ఈ 18% కూడా అవుట్స్కర్ట్స్ ఆఫ్ సంబల్లో ఉన్నారు. ఈ 78లో ఎప్పుడైతే వీళ్ళు మారిపోయారో, హిందువులు పలాయనం చిత్తగించారో, 67 దేవాలయాలు ఆక్రమణకి గురయ్యాయి. వాటి మీద అక్రమ కట్టడాలు వచ్చాయి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చారు కాబట్టి ఒక్కొక్క దాన్ని తాత వాళ్ళని అడిగి, ఫలానా మీ గుడి ఎక్కడుండేది, మీ కులం గుడి ఎక్కడుంది అని అవి వెళ్ళి తవ్వుతున్నారు యోగి వచ్చారు కాబట్టి. లేకపోతే సంబల్ క్యారెక్టర్ మారిపోయింది మొత్తం సంబల్. నెక్స్ట్ స్లైడ్. ఉత్తరప్రదేశ్ నుంచి మనము నెక్స్ట్ ఉత్తరాఖండ్కి వెళ్దాం. ఉత్తరాఖండ్ గిరిజనుల కోసము ఏర్పాటైనటువంటి రాష్ట్రం అండి. ఉత్తరాఖండ్ లో మీరు కనుక చూస్తే ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను ముస్లిం జనాభా ఎక్కువ. డెహ్రాడూన్ వాళ్ళ రాజధాని, ఇది వచ్చేసేసి హరిద్వార్ పుణ్యక్షేత్రము, తీర్థక్షేత్రము. బాబా రామ్దేవ్ నుంచి మన గాయత్రి పరివార్ దాకా అందరి ఆఫీసెస్ ఉండేవి ఆ ప్రాంతము. ఆ తర్వాత ఈ మిగతా అంతా కూడాను జిల్లాలన్నీ. ఇది ఉధమ్ సింగ్ నగర్, ఇక్కడ వాళ్ళ జనాభా 22%. ఈ ప్రాంతం అంతా కూడా జనాభా యొక్క స్వరూపం మారుతుంది. ఉత్తరప్రదేశ్ ని, ఢిల్లీని ఆనుకున్నటువంటి భూభాగం అంతా కూడా జనాభా మారుతుంది. ఈ ఉధమ్ సింగ్ నగర్ లో 2001లో 20%, 2011కి 22%. కుమాయూన్ రీజన్ ఏదైతే ఉందో మన దేశానికి అత్యంత అధిక సంఖ్యలో సైనికులు ఇచ్చే ప్రాంతాల్లో గఢవాల్ ఒకటి, కుమాయూన్ ఒకటండి. ఈ గఢవాల్ అండ్ కుమాయూన్ రీజన్ లో జనాభా స్వరూపము 61.5% నుంచి ఇప్పుడు టోటల్ జనాభాలో 2011%. గఢవాల్లో మరొకటి జరుగుతుంది, ముఖ్యంగా ఉత్తరాఖండ్ గఢవాల్ ప్రాంతాల్లో ఇంకోటి జరుగుతోంది. ప్రజలు ఇళ్లకి తాళాలేసి పట్టణాలకు వచ్చేస్తున్నారు హిందువులు. ఇందాక సార్ చెప్పినటువంటి అర్బనైజేషన్ పెరగడం వల్ల ఊళ్ళకి ఊళ్ళు తాళాలు ఉంటాయండి. 2 ఏళ్లకి 3 ఏళ్లకు కూడా తలుపులు తీసే పరిస్థితి లేదు. సరిహద్దు గ్రామాలు అంటే చైనా వాడు ఒక 30 కిలోమీటర్స్ తొచ్చుకొచ్చినా కూడా చెప్పే పరిస్థితి లేదు ఈరోజు. ధార్చూల్ అని ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ధార్చూల్ దాటిన తర్వాత మనం కైలాస్ మానస సరోవర్కి వెళ్ళేటువంటి దారి వస్తుంది. ధార్చూల్ నుంచి 30 కిలోమీటర్స్ ఇన్సైడ్ దెర్ ఇస్ నో లైవ్ విలేజ్. ప్రజలు నివసించే గ్రామాలు లేవు. అందుకని మోదీ ప్రభుత్వము వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పి సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ ప్రజల్ని అక్కడ ఉండేటట్టు చేసేందుకు వాళ్ళకి రకరకాల ఫెసిలిటీస్ ఇస్తాం. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. లేకపోతే జరుగుతున్నది, ఇక్కడ జనాభా పెరుగుతోంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ఇది ఉత్తరాఖండ్ కథ. ఉత్తరాఖండ్ ఇస్ స్టిల్ హిందూ మెజారిటీ ఏరియా. మొత్తం అంతా కలిపినట్టయితే ఉత్తరాఖండ్ లో 13% మాత్రమే ముస్లింలు ఉన్నారు. 14% అనుకోండి. ఇది 2011 లెక్క. ఇంకా కొన్ని పెరిగి ఉంటుంది. మిగతాది హిందూ క్యారెక్టర్ ఉన్నట్టుగా కనిపిస్తున్న హిందూ విలేజెస్ ఆర్ గెటింగ్ ఎంటీ అలాంగ్ ద బార్డర్. మీకు ఇక్కడే మీకు ఉత్తరాఖండ్ లోనే నేపాల్ తో మహాకాల్ సరిహద్దు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నేపాల్ సరిహద్దు ఉంది. ఆ ప్రాంతం అంతా కూడాను అక్రమ మద్రసాలు పెరుగుతున్నాయి. ఇది ఉత్తరాఖండ్ కథ. నెక్స్ట్ స్లైడ్ లో పెడతాం.
ఇది జమ్మూ కాశ్మీర్. ఇందాక మనం జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కేవలం అక్కడ ఒక 96 లక్షల మంది 96 లక్షల మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు, చాలా తక్కువ అనుకున్నాం. కానీ పర్సంటేజ్ వైజ్ చూసినట్లయితే మనం మ్యాప్ ఇలా గీసినా కూడా మొత్తం జమ్మూ కాశ్మీర్ మన చేతుల్లో లేదు. ఇది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, ఇది లద్దాఖ్. ఈ లద్దాఖ్ ఏదైతే ఉందో ఈ లద్దాఖ్ ఇప్పుడు వేరే యూనియన్ టెరిటరీ, జమ్మూ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ. ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కాశ్మీర్ వ్యాలీ ఈజ్ 96.41% ముస్లిం. అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగరీత్యా వెళ్ళిన వాళ్ళే, ఫ్యామిలీస్ ఉన్నటువంటి వాళ్ళు కాదు. పర్యవసానంగా హిందూ పాపులేషన్ యొక్క గ్రోత్ ఉండదు. ఇది జమ్మూ ప్రాంతము. జమ్మూ ప్రాంతంలో 33% ముస్లిం జనాభా ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా ఈ పూంచ్, రజౌరి, అఖ్నూర్, రణబీర్ సింగ్పురా ఈ ప్రాంతాలు ఏవైతే సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడాను ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతము ఇది డోడా, కిష్త్వాడ్, అదేవిధంగా ఉధంపూర్ జిల్లాలు ఉంటాయి. ఈ 3 జిల్లాలు కూడాను జమ్మూకి కాశ్మీర్కి మధ్య బ్రిడ్జ్ లాంటివి. దాన్ని చినాబ్ వ్యాలీ అంటారు. ఈ చినాబ్ వ్యాలీలో మిక్స్డ్ పాపులేషన్ ఉంది. పట్టణాల్లో హిందూ జనాభా ఎక్కువ, పల్లెల్లో ముస్లిం జనాభా ఎక్కువ, ఈ రకమైనటువంటి పరిస్థితి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో కూడాను అల్లరంతా కూడా ఇక్కడే ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ వైష్ణవదేవికి వెళ్ళి చాలా హాయిగా వెళ్ళొస్తూ ఉంటాం మనం చాలా మంది, ఏ ఇబ్బంది లేకుండా. కానీ కాశ్మీర్లోకి వెళితే మన హౌస్ బోట్ మీద దాడి జరుగుతుందా లేకపోతే కిడ్నాప్ చేస్తారా అన్న భయం ఉంటుంది. కారణం అదనమాట. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. కేవలం జమ్మూ కాశ్మీర్ గురించి తెలుసుకోవడానికి. వెస్ట్ బెంగాల్ రానున్న రోజుల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి వెస్ట్ బెంగాల్ ఉంది. ఇది 1901 నుంచి పాపులేషన్ గ్రోత్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఏ రకంగా ఉంది, ముస్లిం జనాభా ఎలా పెరుగుతుంది అనేది ఈ మ్యాప్ ని కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ వెస్ట్ బెంగాల్ అనేది ఇది కోడి తలకాయ, ఇది కోడి బాడీ, ఇది కోడి యొక్క మెడ అలా ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది చికెన్ స్నేక్ ఏరియా. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది చికెన్ స్నేక్ ఏరియా. 120 కిలోమీటర్ల పొడవు, వెడల్పు 15 నుంచి 24 కిలోమీటర్లు మాత్రమే. 15 నుంచి 24 కిలోమీటర్లు అంటే ఆ బీచ్ నుంచి నా ఇంటి దాకా 15 కిలోమీటర్లు, అంత మాత్రమే వెడల్పు ఉన్నటువంటి కారిడార్ ఇది. ఇక్కడ మాల్దా జిల్లాలో ఫరక్కా బ్యారేజ్ ఉంటుంది. ఫరక్కా బ్యారేజ్ నుంచి రైలు వెళ్తూ ఉంటుంది. ఫరక్కా బ్యారేజ్కి ఇటువైపు ఇండియా, ఇటువైపు బంగ్లాదేశ్. మీరు రైల్లో కనుక అస్సాం వెళ్ళేటువంటి వారు, ఇక్కడ సార్ ఇంజనీర్ గారు అస్సాంకి వెళ్ళొచ్చారు, వారు ఇక్కడ వీరు ఇక్కడ ఉన్నారు. రైల్లో కనుక వారు వెళ్ళుంటే ఫరక్కా బ్యారేజ్ మీద నుంచి మాల్దాకి వెళ్తారు. మాల్దాకి ఫరక్కా బ్యారేజ్ నుంచి మాల్దా టౌన్, మాల్దా నుంచి మీరు బీహార్లోకి వెళ్తారు. బీహార్లో ఉన్నటువంటి కటిహార్, కిషన్గంజ్ ఈ జిల్లాలు దాటిన తర్వాత యూ విల్ అగైన్ కమ్ బ్యాక్ ఇన్ టు వెస్ట్ బెంగాల్. సో ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు బీహార్ టు బెంగాల్ రైళ్లు ఈ రోజు కూడా అలాగే వెళ్తాయి. మీరు కనుక రైల్లో ప్రయాణం చేసినప్పుడు గమనించుంటే అది కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాలన్నీ కూడాను 18 ఆగస్టు 1947 వరకు పాకిస్తాన్ జెండాను ఎగిరేసింది. 18 ఆగస్టు తర్వాత ఇండియన్ మిలిటరీ వెళ్ళి ఆ జెండాలను దింపి మన జెండాలను ఎగిరేసింది. ఇవన్నీ కూడాను ముస్లిం మెజారిటీ పాపులేషన్. మాల్దా హ్యాస్ నాట్ రిటర్న్డ్ అ హిందూ ఎంపీ ఫ్రమ్ 1971. 1971 దాకా మాల్దా నుంచి ఒక నాయకుడు ఉండేవాడండి. ఆయన పేరు ఇక్కడ పాత తరంగాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏబి గనీ ఖాన్ చౌదరి అనే పేరు ఉంది. ఏబి గనీ ఖాన్ చౌదరి వాజ్ మాల్దా ఎంపీ ఫర్ 7 times. రైల్వే మినిస్టర్ 35 సంవత్సరాలు. 71 తర్వాత మాల్దా కావచ్చును, దినాజ్పూర్ కావచ్చును, వెస్ట్ దినాజ్పూర్ మనది, ఈస్ట్ దినాజ్పూర్ బంగ్లాదేశ్ లో ఉంటుంది. చాలా మందికి తెలియని విషయము. వెస్ట్ దినాజ్పూర్ జిల్లా ఉంది, ఈస్ట్ దినాజ్పూర్ ఏరియాను వెతికితే ఈస్ట్ దినాజ్పూర్ ఈ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈ రన్పూర్ ప్రాంతం ఉంటుంది, అక్కడ ఈస్ట్ దినాజ్పూర్. మళ్ళీ ఈ మొత్తం ప్రాంతం అంతా కూడాను బంగ్లాదేశీ మెజారిటీ. ఈ ప్రాంతంలో జనాభా బంగ్లాదేశ్ నుంచి చొరబాటు చేస్తున్నారు కాబట్టి పెరుగుతారు. కాబట్టి బెంగాల్లో ఈ రీజన్ లో జనాభా తక్కువ ఉంది, ముస్లిం జనాభా. ఆ రీజన్ అంతా కూడా ట్రైబల్ రీజన్. సంథాల్ పరగణ అనేటువంటి ఛోటానాగపూర్ రీజన్, అది పురూలియా ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. ఆ ప్రాంతం ఏంటి రాంపూర్ హాట్, పురూలియా ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. కాబట్టి బెంగాల్ ఈజ్ వన్ డేంజర్ ఏరియా. ఆల్రెడీ బెంగాల్లో మనం ఫలితాలు అనుభవిస్తున్నాం.
నెక్స్ట్ స్లైడ్ వెళ్తే మనం అస్సాంలోకి వెళ్తాము. అస్సాం తర్వాత మనము ఇంకా ముస్లిం జనాభాకు సంబంధించినటువంటి కథని ఆపి వేరే దానిలోకి వెళ్తాం. ఈ అస్సాం మ్యాప్ కనుక మీరు చూస్తే అస్సాం మ్యాప్ ఒక చిన్న సుత్తి లాగా ఉంటుంది. సుత్తి యొక్క దిమ్మే ఇది పట్టుకునేటటువంటి కర్ర లాగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని బరాక్ వ్యాలీ అంటారు. బరాక్ నది ఉంటుంది కాబట్టి అది బరాక్ వ్యాలీ. ఈ ప్రాంతాన్ని బ్రహ్మపుత్ర వ్యాలీ అంటారు. బికాజ్ బ్రహ్మపుత్ర స్లైసెస్ అస్సాం ఇంటూ నార్త్ అస్సాం అండ్ సౌత్ అస్సాం, అప్పర్ అస్సాం అండ్ లోవర్ అస్సాం. దీన్ని ఈ ప్రాంతాన్ని లోవర్ అస్సాం అంటారు, ఇది అప్పర్ అస్సాం. బ్రహ్మపుత్ర ఇలా ప్రవహిస్తుంది, మొత్తం ఈ రకంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రాంతానికి వచ్చేటికి ఇలా వస్తుందండి. ఇది మన్కచార్ ప్రాంతము. మన్కచార్ గురించి మనం ఒక గంట సేపు మాట్లాడగలను, ప్రస్తుతం మాట్లాడాలి. సో బంగ్లాదేశీ చొరబాటు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఇది సెంట్రల్ అస్సాంలో ఉన్నటువంటి బర్పేట, నౌగాం జిల్లాలు, ఈ మధ్యలో ఉన్నటువంటి నల్బారి, రంగ్యా ఈ జిల్లాల్లో కొద్దిగా తక్కువ ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటికి బొంగాయిగాం, కోక్రాఝార్, ఆ తర్వాత గ్వాల్పారా, ధుబ్రీ, ఈ 4 జిల్లాలు. ధుబ్రీ పట్టణంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి 13 కిలోమీటర్స్ దాటితే మీకు బంగ్లాదేశ్ వస్తుంది. 13 kilometers from Dhubri headquarters town is Bangladesh. సో ఈ జనాభా మార్పు వస్తుంది. ఈ బెల్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ బెల్ట్ పేరు, దీన్ని బరాక్ వ్యాలీలో ఉన్నటువంటి కరీంగంజ్ అండ్ హైలాకండి జిల్లాలు ఉన్నాయి. ఈ కరీంగంజ్ హైలాకండి జిల్లాలు, దీనికి ఒక చరిత్ర ఉంది, మనం చాలా లోతులోకి వెళ్ళటానికి లేదు. 1947లో ఓటింగ్ ద్వారా ఇండియాలో ఉంటారా పాకిస్తాన్ లో ఉంటారా డిసైడ్ అయినటువంటి ప్లేస్ ఇది. అక్కడ ప్రజలకి ఓటు వేసే హక్కు ఇచ్చారు. ఓటు వేసే హక్కు ఇస్తే అసమియా ప్రజలు ఓటు వేయలేదు, ఎందుకంటే వాళ్ళకి బెంగాలీల పట్ల ద్వేషం. బెంగాలీ ప్రజలు ఓటు వేశారు. పర్యవసానంగా ఏం జరిగింది, ముస్లిం జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఒక తాలూకా భారతదేశంలో ఉంది, ఆ తాలూకా పేరు హైలాకాంది. మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ బంగ్లాదేశ్ వెళ్ళిపోయినాయి. ఆ బంగ్లాదేశ్ కి వెళ్ళిపోయినటువంటి జిల్లా పేరు సిలెట్. సిలెట్ యొక్క సంస్కృత నామము శ్రీహట్ట. శ్రీహట్ట అంటే బంగారముతో చేసినటువంటి శివలింగం ఉన్నటువంటి మందిరం. డెమోక్రటికలీ ఓటింగ్ ద్వారా 1947లో దట్ ఏరియా వెంట్ బికాస్ ఆఫ్ ద డిస్యూనిటీ ఆఫ్ హిందూస్. ఈ మిగతా ప్రాంతం ఏదైతే మిగిలిందో ఈ ప్రాంతంలో కూడాను సరిహద్దు, ఇదంతా కూడా బంగ్లాదేశ్ సరిహద్దు. ఈ మధ్య నేను ఒక రాకాలోకంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏంటంటే ఒక సరిహద్దుకి ఇటువైపు ఒక అమ్మవారి గుడి కట్టుకుంటున్నారు. కట్టుకుంటే గుడి కట్టుకోవడానికి వీలు లేదు మీరు అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వచ్చి ప్రజలు అల్లరి చేశారు. చేస్తే అప్పుడు మన బిఎస్ఎఫ్, మిలిటరీ, పోలీసు వీళ్ళంతా వెళ్ళి వాళ్ళని తరిమేశారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి భారత్ మాతాకి జయ, కాళీ మాతాకి జయ అని చెప్పి మందిరాన్ని కట్టించారు. ఇది మన దేశంలో కూడా మందిరాన్ని నిర్మిస్తే వ్యతిరేకించే పరిస్థితి ఈ ప్రాంతాల్లో ఉంది. సిల్చర్, హైలాకండి, కరీంగంజ్ ఈ ప్రాంతాలన్నీ కూడా. దిస్ ఈజ్ అస్సాం. అస్సాము, నేను అక్కడ అస్సాంలో 12 సంవత్సరాలు ఉండొచ్చాను కాబట్టి 1931లో సెన్సస్ కమిషనర్ ఎఫ్సి ముల్లన్ అతని పేరు, అతను అన్నాడు కొంతకాలం జరిగిన తర్వాత శివసాగర్ జిల్లా తప్ప మిగతా ఏ జిల్లా కూడాను హిందూ మెజారిటీగా ఉండదని 1931లో అన్నాడు. అన్డివైడెడ్ శివసాగర్. ఇప్పుడు అది అనేక జిల్లాలు. ఆ ప్రాంతం మినహాయిస్తే మిగతా అంతా కూడా జనాభా స్వరూపం ఎలా మారుతుందో చూడండి. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానిలో 35 అసెంబ్లీ స్థానాల్లో ఓన్లీ ముస్లిమ్స్ కెన్ కంటెస్ట్. ఓన్లీ ముస్లిమ్స్ కెన్ కంటెస్ట్. ఇది అస్సాంలో ఉన్న పరిస్థితి. అయినప్పటికీ అక్కడ హిమాంత విశ్వశర్మ ప్రభుత్వం రావడము అదొక మిరకిల్, సంథింగ్ దట్ వీ కుడ్ నాట్ రిప్లికేట్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అస్సాం పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సరిహద్దు ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాం, ఇదంతా కూడా ముస్లిం జనాభా శరవేగంగా పెరుగుతుంది. దీంతో పాటు నెక్స్ట్ ఇంకో రాష్ట్రంలో పెరుగుతోంది ముస్లిం జనాభా. తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ దగ్గర ఉంది. ఇవన్నీ మనం చిన్న చిన్న లెక్కల కింద మనం పెట్టుకున్నా కూడాను. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళినట్లయితే, బిఫోర్ వి గో టు నెక్స్ట్ స్లైడ్, ఒకటి నేను అది వినిపించగలుగుతున్నా. ఉమర్ ఖలీదీ అనే అతను రేడియన్స్ అనే పత్రికలో రాసిన వ్యాసం. రేడియన్స్ పత్రిక ఎవరికి ఎవరన్నా చెప్పగలరా అండి?
రేడియన్స్ ఈజ్ ద మౌత్ పీస్ ఆఫ్ జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీ ఇంగ్లీష్ లో ఒక పత్రిక తీసుకొస్తుంది, అంటే రేడియన్స్. అందులో డాక్టర్ ఉమర్ ఖలీదీ అనేటటువంటి పాపులేషన్ సైంటిస్ట్ రాస్తాడు. ఆయన రాస్తాడు, we need Muslim districts for 3 reasons. First, concentrated areas provide security. ఈరోజు లండన్ లో మీ వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుతుంటే లెస్టర్ కానీ బర్మింగ్హామ్ కానీ మీ పిల్లలు వెళ్ళలేరు. మీ వాళ్ళ పిల్లలు ఎవరైనా లండన్ లో చదివితే అడగండి. ఎందుకంటే నో గో ఏరియాస్, రోడ్డు మీద మేము శుక్రవారం నమాజ్ చదువుతాం, వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళ గవర్నమెంట్ బస్సులు వెళ్ళడానికి వీల్లేదు. ఆ రకమైన నోగో ఏరియాస్. కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ ప్రొవైడ్ సెక్యూరిటీ. సెకండ్, టు ప్రొవైడ్ అన్ ఎన్వైరన్మెంట్ దట్ ఈస్ కండ్యూసివ్ టు కల్చరల్ ఇండిపెండెన్స్. సాంస్కృతిక స్వాతంత్రము ఏమిటి? మీకే వదిలేస్తున్నాను. సాంస్కృతిక స్వాతంత్రం ఏమిటి అన్నది మీరే విజ్ఞులు కాబట్టి, సైంటిస్టులు చాలా మంది ఉన్నారు, ఫార్మా రంగంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అండ్ థర్డ్లీ, టు ప్రొవైడ్ అ పొలిటికల్ బేస్ త్రూ విచ్ పీపుల్ కెన్ బి ఎలెక్టెడ్. కాబట్టి ఇది రేడియన్స్ లో పబ్లిక్ రాసిన విషయం. ఆయన రాసిన తర్వాత, అట్ ప్రెసెంట్ అవర్ నంబర్స్ డోంట్ యాడ్ అప్ టు ఎలెక్ట్ అడిక్వేట్ లెజిస్లేటర్. Hyderabad and Rangareddy in Andhra Pradesh, Gulbarga in Karnataka and certain talukas could be merged to create a Deccan province with Muslim majority. సో మనందరము ప్రభావితమయ్యే మాట ఉమర్ ఖలీదీ చెప్తున్నారు. కాబట్టి జనాభా పెరుగుదల కేవలం ఏదో అనుకుంటే దానిలో 3 ప్రయోజనాలు చెప్తున్నారు. ఒకటి, మన ఆధిపత్యం ఉంటుంది, వేరేవాడు రాలేడు. ఎందుకంటే యాకుత్పురాకో బార్ఖాస్కో వెళ్ళాలనుకోండి, మీరు 10 సార్లు ఆలోచిస్తారు. చార్మినార్ చూడనటువంటి వాళ్ళు కొత్త హైదరాబాద్ లో 60% ఉన్నారు. They have never been to Charminar because it is old city. No, Naija అయింది. సో సెక్యూరిటీ నా ఇష్టం వచ్చింది నేను చేసుకోవచ్చు. ఉగ్రవాదం దాచొచ్చును, ఎవరైనా అమ్మాయిని అపహరించి తీసుకెళ్లి పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. To provide an environment that is conducive to cultural independence. And third, to provide a base through which people can be elected. ఈరోజు హైదరాబాద్ లోని 7 నియోజకవర్గాల్లో మనము మొత్తం అసెంబ్లీలో ఉన్నటువంటి 119 స్థానాల్లో 7 మైనస్ లెక్కలే మిగతా పార్టీలన్నీ. మూసి దాటగానే గాలి వాసనే మారిపోతుంది. కాబట్టి ఇది దాంతో పాటు ఈ సజెస్టింగ్ సంథింగ్ వెరీ సినిస్టర్ అండ్ డేంజరస్. హైదరాబాద్, రంగారెడ్డి, గుల్బర్గా తర్వాత మీరు ఓల్డ్ సిటీలో వస్తున్నటువంటి ముస్లిం జనాభా ఎక్కువ మంది గుల్బర్గా నుంచి వస్తారండి. దే హ్యావ్ హౌస్ ఇన్ గుల్బర్గా, దే హ్యావ్ అ హౌస్ ఇన్ ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్, దే హ్యావ్ అ హౌస్ ఇన్ హుబ్లీ అండ్ దే హ్యావ్ అ హౌస్ ఇన్ హైదరాబాద్. ఇది ఉమర్ ఖలీదీ రేడియన్స్ లో చెప్పిన మాట. నెక్స్ట్ స్లైడ్ వెళ్దాం. ఇక్కడి నుంచి మీరు గమనించాల్సింది, ఇందాక మనం అర్బన్ ఫెనామినన్ అనుకున్నాం కదా, ఇది అహ్మదాబాద్ టౌన్. ఈ గ్రీన్ ఉన్నవన్నీ కూడా ముస్లిం ఏరియా. దిస్ ఇస్ అహ్మదాబాద్ టౌన్. కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ ఏరియా, నరోడా పార్టీయా, ఇంకొకటి. ఆ ప్రాంతంలో చిట్ట చివరికి ప్రభుత్వము వెళ్ళలేక ఆ ప్రాంతపు సరిహద్దులో ఒక సిఆర్పిఎఫ్ సెంటర్ పెట్టిందండి. ఆ ప్రాంతంలోకి వెళ్ళలేక సిఆర్పిఎఫ్ సెంటర్ ని పెట్టి అక్కడ జవాన్లను పెట్టింది. మన దగ్గర కూడా బార్కాస్ దగ్గర మిలిటరీ సెంటర్ ఉంటుంది. మెహదీపట్నం ఏరియాలో బసంతర్ సెంటర్ ఉంటుంది. ఎందుకున్నాయి ఇవి? లోపలికి వెళ్ళలేం కాబట్టి కనీసం అక్కడి వరకు అల్లర్లను పరిమితం చేసేందుకు వచ్చినటువంటి వ్యవస్థలు. ఇది ఢిల్లీ అండి. ఢిల్లీ యొక్క జనాభాని మీరు చూస్తే ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినటువంటి సీట్లన్నీ కూడాను ఈ సర్కిల్లో ఉన్నాయి, లేకుంటే ఈ సర్కిల్లో ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం మెజారిటీ 6 సీట్లలో 5 సీట్లు గెలుచుకుంది. ఒక ముస్తఫాబాద్ అనే సీట్ మాత్రం ఓడిపోయింది. బికాస్ ద ముస్లిం ఓట్స్ వర్ డివైడెడ్ బిట్వీన్ ఎంఐఎం అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. అక్కడ ముస్తఫాబాద్ నుంచి ఒక ఆయన గెలిచారు, ఆయన పేరు సడన్ గా గుర్తు రావడం. ఈ ప్రాంతం చాందినీ చౌక్ అండ్ అదర్ ప్రాంతం ఏదైతే అక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాబట్టి హౌ 2022 అల్లర్లు జరిగిన ప్లేస్ సిఐడి ఇన్స్పెక్టర్ అంకిత్ శర్మని 400 కత్తిపోట్లతో చంపేసి డ్రైనేజ్ లో పారేసిన సంఘటన ఆ ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్ స్లైడ్ మనకి ఇంకొక 2-3 అర్థం. ఇది ముంబై టౌన్ అండి. ముంబై టౌన్ లో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ ది ముస్లిం పాపులేషన్ ఇస్ మోర్. బెంగళూరు సిటీ చాలా మంది సేఫ్ సిటీ, ఐటీ సిటీ అనుకుంటారు కదా. ఈ శివాజీ నగర్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బెంగళూరులో,
దిస్ బెల్ట్ ఈజ్ అగైన్ కమ్యూనల్ టిండర్ బాక్స్. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారు, మీకు తెలిసినండి, శ్రీనివాస్ అనేటటువంటి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేశారు. కానీ ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అండ్ కాంగ్రెస్ డిడ్ నాట్ ప్రొటెక్ట్. ఇది బెంగళూరు పట్టణంలో ఉన్నది. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళినట్లయితే ఇది లక్నో, ఇది భోపాల్. భోపాల్ ఈ ప్రాంతం, భోపాల్ ఈ ప్రాంతంలో నవాబ్ ఆఫ్ పటౌడి, షర్మిలా ఠాగూర్ హస్బెండ్ వాజ్ అన్ ఎంపీ ఫర్ 2 terms. అస్లాం షేర్ ఖాన్ అనేటటువంటి హాకీ ప్లేయర్ వాజ్ అన్ ఎంపీ ఫర్ 3 times. ఈ రోజు కూడా భోపాల్ is a stronghold of this community. భోపాల్ రాజు, హైదరాబాద్ లోని నిజాం నవాబు, వీళ్ళిద్దరే 1970s వరకు కూడా మక్కా మదీనాలకు డబ్బులు పంపించేవాళ్ళు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇద్దరు నవాబులు మక్కా మదీనాకి డబ్బులు పంపిస్తే మక్కా మదీనాలో మెయింటెనెన్స్ జరిగేది. నెక్స్ట్ వి విల్ గో టు అవర్ సిటీ హైదరాబాద్. దిస్ ఇస్ సౌత్ ఆఫ్ హైదరాబాద్. మూసీకి దక్షిణాన ఉన్న హైదరాబాద్. కాబట్టి జనాభా యొక్క పాకెట్స్ ని కానీ ఇదంతా కూడా ఒక రీసెర్చ్ స్టడీ నుంచి తీసినటువంటి ఫోటోగ్రాఫ్ అండి. యూ విల్ అండర్స్టాండ్ వేర్ ద ప్రాబ్లమ్స్ ఆర్. నెక్స్ట్ స్లైడ్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి కేరళది లాస్ట్ వస్తుంది. కేరళ విషయం మనం తర్వాత మాట్లాడదాం. ఇది దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాభాకి సంబంధించినటువంటి ఈ బెల్ట్. ఇది నార్త్ ఈస్ట్ లో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఆ తర్వాత ఇది జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఛోటానాగ్పూర్ ఏరియా. ఆ తర్వాత ఇదంతా కూడా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఏరియా, తెలంగాణలో ఉన్నటువంటి మెదక్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇది మహారాష్ట్రలో, ఇది గోవా ప్రాంతము, ఈ ప్రాంతం వచ్చేసి పంజాబ్, ఇది సౌత్ ఇండియా, కేరళ అన్నారు. క్రిస్టియన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువగా ఉంది అని చెప్పేటటువంటి మ్యాప్ ఇది. ఇక్కడ పంజాబ్ చాలా మంది సిక్కులు ఎక్కువ అనుకుంటారు. పంజాబ్ లో క్రైస్తవం పెరుగుతున్నంత వేగంగా దేశంలో ఎక్కడ పెరగడం లేదు. దయచేసి ఇది గమనించండి. మొదట్లో ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు మారేవాడు, ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు మారుతున్నారు. చూడటానికి సాదా వేసుకుంటాడు, కడియం పెట్టుకుంటాడు, సిక్కులాగా గడ్డ ఉంటుంది, బట్ ఈ గెట్స్ కన్వర్టెడ్. సో ఇది ఉంది. ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఈ 4 జిల్లాలు. ఇది మెదక్ అండి. మెదక్ డయోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డయోసిస్. బహుశా ఏషియాలోని టాలెస్ట్ చర్చిస్ ఇన్ మెదక్. తమాషా ఏంటంటే ఆ చర్చిని కట్టడానికి పాస్నెట్ అనేటటువంటి వ్యక్తి, టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే రామ్కోట్ లో పాస్నెట్ భవన్ అని ఉందండి. ఆ పాస్నెట్ భవన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ దట్ పాస్టర్ పాస్నెట్. ఈ పాస్నెట్ అనేవాడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత అతను ఒక చర్చి, ఎత్తైన చర్చి కడతానంటే నిజాం అన్నట్ట, నీ ఎంత ఎత్తైనా కట్టు కానీ చార్మినార్ కన్నా ఎత్తు ఉండకూడదు అన్నట్ట. చార్మినార్ కన్నా 1 అడుగు తక్కువ కడతాను అన్నాడు. అని 1 feet less than చార్మినార్. కానీ మీరు కనుక అక్కడికి వెళితే హైదరాబాద్ తో పోలిస్తే మెదక్ ఈజ్ అన్ ఎలివేటెడ్ గ్రౌండ్, బికాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ 2 feet taller than చార్మినార్. సో మెదక్ అనమాట. చాలా మందికి మనకి తెలియదు. మనకి తర్వాత చూస్తే వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే చార్మినార్ కన్నా తక్కువ ఉంది. టోటల్ ఎలివేషన్ ప్రకారంగా చూస్తే చార్మినార్ కన్నా పొడవైనటువంటి కట్టడం ఏదైనా ఉంటే అది మెదక్ చర్చ్ మాత్రమే. ఈ రీజన్ లో కూడా క్రిస్టియన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఇది తమిళనాడు కోస్టల్ రీజన్, ఇది కన్యాకుమారి రీజన్. కన్యాకుమారి రీజన్. నెక్స్ట్ స్లైడ్ వెళ్దాం. క్రైస్తవ జనాభా విషయంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి 2 ప్రాంతాలు, ఒకటి ఒడిశా, ఒకటి అరుణాచల్ ప్రదేశ్. చాలా మంది ఏమనుకుంటారంటే నాగాలాండ్, మిజోరాం, త్రిపుర ఇవన్నీ గాన్ కేసెస్, క్రిస్టియన్ జనాభా ఎక్కువ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో చాలా హిందూ జనాభా ఉంది. ఎందుకంటే ఇందిరాగాంధీ అరుణాచల్ ప్రదేశ్ లో హిందువునే గవర్నర్ గా పెట్టారు. క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఇవ్వలేదు. వివేకానంద కేంద్రకి, రామకృష్ణ మిషన్ కి ఇచ్చారు. కాబట్టి మత మార్పిడులని నిషేధించేందుకు ఆమె చాలా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులు కూడాను అక్కడున్న స్థానిక మతాల్ని, సమయం అయిపోతుంది కదండి, అయిపోతుంది, ముగించేస్తాం, చివరికి వచ్చేసాము. సో ఈ అనుకుంటారు. కానీ నేను అస్సాంలో తేజ్పూర్ అనే ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అరుణాచల్ పిల్లల్ని తేజ్పూర్ కి తీసుకొచ్చి చదివించేవారు. వీళ్ళందరూ లోకల్ మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత ఇఫ్ రిలీజన్ ఈజ్ ప్రాపగేటెడ్ బై ఎ లోకల్, అరుణాచల్ ప్రభుత్వం చర్యలు తీసుకో, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్ ఉంది, స్థానికుడు ప్రచారం చేస్తే గొడవలేదు. సో ఈ రకంగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ సరిహద్దు ప్రాంతాలు, ఈ రీజన్ అంతా క్రిస్టియనైజ్.
టోటల్ అరుణాచల్ జనాభాలో 33% క్రిస్టియన్స్ అకార్డింగ్ టు 2011 సెన్సస్. ఈ ప్రాంతం జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రాంతము పేరు తిరప్ చాంగ్లాంగ్ అండ్ లాంగ్డింగ్. ఈ మూడు కలిసి ఈ ప్రాంతాన్ని ఆనుకుని నాగాలాండ్ ఉంటుంది. ఇది బర్మా. ఈ ప్రాంతంలో వాంచు కమ్యూనిటీ 95% క్రిస్టియన్, ఆది కమ్యూనిటీ 70% క్రిస్టియన్, ఈ రకంగా కన్వర్ట్ అయిపోయారు. నాక్టే కమ్యూనిటీ 65%, నాక్టేస్ ఆర్ ప్రాక్టీసింగ్ హిందూస్, 65% క్రిస్టియన్. సో అరుణాచల్ ప్రదేశ్ లో కూడాను బర్మా, నాగాలాండ్, అరుణాచల్ ట్రై జంక్షన్ లో ఉన్న ఏరియాలో కన్వర్షన్ జరుగుతుంది. ఇది చాలా డేంజరస్ పరిణామం. ఒడిశాలో కనుక మీరు చూస్తే కాంధమాల్ కావచ్చును, మయూర్భంజ్ కావచ్చును, మధుబని కావచ్చును, దిస్ ఈస్ వేర్ ది యాక్టివిటీ. గజపతి జిల్లా ఈ ఏరియాలో కన్వర్షన్ ట్రైబల్ రీజన్స్ లో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒడిశా అదర్వైజ్ అపియర్స్ టు బి హిందూ మెజారిటీ, బట్ దీస్ టాపిక్స్ ఏవైతున్నా ఇది వచ్చేసి మీకు ఈ బాలాసోర్ ప్రాంతము, ఇది బెంగాల్ తో కలిసే ప్రాంతం. ఈ మూడు బెల్ట్స్ లోనే కన్వర్షన్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనము మన అవిభక్త రాష్ట్రము ఈ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, మెదక్ జిల్లా. దీస్ ఆర్ ద ఫోకల్ ఏరియాస్. ఇది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఎందుకంటే 2011 సెన్సస్ నాటికి తెలంగాణ ఏర్పడలేదు కాబట్టి అన్డివైడెడ్ మ్యాప్. దీనిలో ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రం జరుగుతుంది. 1971 నుంచి క్రైస్తవ జనాభా తగ్గిపోతుంది. మిగతా అందరి జనాభా పెరుగుతుంది, క్రైస్తవ జనాభా తగ్గిపోతుంది. ఎందుకు? మొత్తం అంతా కూడా క్రైస్తవ జనాభా తగ్గిపోతుంది సెన్సస్ రికార్డ్స్ లో. ఈగర్ అఫీషియల్ రికార్డ్స్. నేను క్రైస్తవుడిగా ప్రాక్టీస్ చేస్తూ హిందూ పేరు పెట్టుకుని హిందువుగా చలామణి అవుతూ హిందువుల రిజర్వేషన్లను తీసుకుని నేను ఉంటాను. కానీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. నా బాప్టిజం జరుగుతుంది, పెళ్లి చర్చిలో జరుగుతుంది, పుట్టుక అయిన తర్వాత ఆ బాప్టిస్మం ఏదైతే ఉందో అది చర్చిలో జరుగుతుంది, చర్చ్ రికార్డులో నా పేరు ఉంటుంది. కానీ అఫీషియల్ గా నేను కాబట్టి 1971 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ జనాభా తగ్గినట్టు కనిపించిన వాస్తవానికి అది పెరుగుతుంది. ఒకసారి ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణకి వెళ్ళొస్తే తెలుస్తుంది మనకి. ఈ జనాభా పెరుగుతుంది. చాలా మంది ఈ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి నేను పాస్పోర్ట్లకు 5,000 రూపాయలు జీతం ఇస్తా అంటే అప్లై చేసుకోలేదు పాస్పోర్ట్. ఎందుకంటే ఇక్కడ అప్లై చేసుకుంటే అక్కడ ఎస్సీ ఫెసిలిటీ పోతుంది కాబట్టి అప్లై. మీ భార్యల పేరు పెట్టుకోండి ఇస్తా అంటే మా భార్యల పేరు కూడా పెట్టుకోము, ఎందుకంటే ఆమె మా సంతానానికి నష్టం జరుగుతుంది. సో చాలా మంది మనం అంటాం కదా, జగన్ పాస్టర్లకి జీతాలు ఇస్తే అబద్ధం. ఎవరు తీసుకోలేదు. నో బడీ టుక్, బికాస్ దే నో దట్ ఇఫ్ ద నంబర్, if I am shown as a Christian, I will lose all the facilities that are accruing to me by virtue of my being an SC. So ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కథ. నెక్స్ట్ స్లైడ్ వీడియో. ఇది కేరళ. అది బీసీ ఉంది, ఎస్సీ లేదు. ఆంధ్రలో తెలంగాణలో జరుగుతున్న మ్యాజిక్ ఏంటంటే స్టాట్యూటరీ బెనిఫిట్స్ ఏది కన్వర్ట్స్ కి రావు, నాన్ స్టాట్యూటరీ బెనిఫిట్స్ కన్వర్ట్స్ వస్తాయి. నాన్ స్టాట్యూటరీ అంటే రాజ్యాంగం ఇవ్వనటువంటివి ప్రభుత్వం స్థానిక జీవో ద్వారా ఇచ్చేది. జంగారెడ్డిగూడెంలో నా మిత్రుడు ఒక ఆయన ఆర్టీఐ వేస్తే మొత్తం జంగారెడ్డిగూడెంలో అకార్డింగ్ టు సెన్సస్ దెర్ ఇస్ నో క్రిస్టియన్, బట్ దేర్ ఆర్ 11 churches and there are over 2,000 beneficiaries of Chandranna Christmas Kanta. Chandranna Christmas Kanta is non-statutory, రాజ్యాంగబద్ధం కాదు. సో అఫీషియల్ గా దర్ ఇస్ నో క్రిస్టియన్ ఇన్ జంగారెడ్డిగూడెం, బట్ దేర్ ఆర్ 11 churches. సో ఈ రకమైన మ్యాజిక్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. కేరళ గురించి మనం మాట్లాడాము. కేరళ చాలా విచిత్రమైన రాష్ట్రం. కేరళలో సమస్య ఏంటంటే, ఇది ఇలా పొడుగుగా ఉన్నటువంటి కేరళలో ఈ భాగం అంతా కూడా ముస్లిం మెజారిటీ. పొన్నని, మంజేరి, మల్లపురం, వయనాడ్ ఈ ప్రాంతాలు, ఇదంతా కూడాను పాలక్కాడ్ ఈ ప్రాంతం అంతా కూడా ముస్లిం మెజారిటీ. ఈ సెంట్రల్ పోర్షన్ ఏదైతే ఉందో పట్టణందిట్ట, మిగతా తొలిచెరి, పట్టణందిట్ట, కోయికోడ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్రిస్టియన్ మెజారిటీ. హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ ఇన్ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్. అందుకే పాలక్కాడ్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కీప్స్ వినింగ్. తిరువనంతపురంలో బీజేపీ సెకండ్, ఫస్ట్ ఈజ్ శశి థరూర్ ఆఫ్ కోర్స్ ఫర్ ద లాస్ట్ 3 times.
బట్ దెన్ ఇట్ ఈస్ హిందూ, ఈ ఏరియా మాత్రమే హిందూ. ఈసారి త్రిశూర్లో బీజేపీ కుడ్ విన్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్ సపోర్ట్. కాబట్టి కేరళ ఇస్ వన్ స్టేట్ వేరు పైది నాది కిందది నీది. ఇదంతా చెప్పడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే జనాభా పెరుగుదల యొక్క స్వభావ స్వరూపాల్లో మార్పుని గమనించకపోతే దేశపు భవిష్యత్తు అంధకారమైన. ఈ రోజుకే కేరళలో చాలా ఏరియాస్ లో నోగో ఏరియాస్ వచ్చినాయి. అదేవిధంగా అస్సాం, బెంగాల్లో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోకపోయినట్లయితే మనము జనాభాకి సంబంధించి అవగాహన కోసం సొల్యూషన్స్ ప్రభుత్వం దగ్గర కూడా లేవు, నా దగ్గర కూడా లేవు. ముందు విషయం అర్థం చేసుకున్నట్లయితే సొల్యూషన్స్ వెతికే పని తర్వాత. ఇది జనాభా పెరుగుదల చట్టాలను తీసుకొస్తే ఇది మారుతుందా? మారకపోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే 5 కార్పొరేటర్స్ 3 కన్నా ఎక్కువ పిల్లల్ని కానీ మాకు 2 పిల్లలు ఉన్నారని చెప్పి లెక్క పెట్టి ఆయన కోర్టు కేసులు ఫైట్ చేసుకుంటున్నారు. కాబట్టి కేవలం చట్టాల ద్వారా మార్పు రావు, సమాజంలో అవేర్నెస్ వల్ల మార్పు. ఫస్ట్ థింగ్ హిందూస్ డూ ఈస్ టు రన్ అవే ద ఫస్ట్ సైట్ ఆఫ్ డిస్టర్బెన్స్. నా భూమిని వదిలేసి వస్తాను. పాత బస్తీకి చెందినటువంటి హిందువులు ఎక్కడ ఉన్నారు అంటే నాగారంలో దొరుకుతారు, ఘట్కేసర్లో దొరుకుతారు, మీకు అల్వాల్లో దొరుకుతారు, లేకపోతే మీకు వేరే ఎల్బీ నగర్ ఏరియాలో దొరుకుతారు, బడంపేటలో దొరుకుతారు. ఎక్కడ అంటే మాది కండికల్ గేట్ అండి, మాది ఫలానా అలియాబాద్ అండి, మాది సుధా టాకీస్ దగ్గర షహాలి బండ అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే 1910లో కమ్యూనల్ రైట్స్, 2010లో కమ్యూనల్ రైట్స్, 2011లో కమ్యూనల్ రైట్స్ జరిగినాయి. కాబట్టి నేను వదిలేసి వస్తాను. సో ఫస్ట్ ప్రభుత్వం ఏమన్నా చేసే కన్నా ముందు హిందూ కమ్యూనిటీ షుడ్ స్టార్ట్ లివింగ్ ఇన్ ది ప్రాబ్లమ్ ఏరియాస్, ఫైట్ ఇట్ అవుట్. ప్రభుత్వం కాదు, నేను నిలబడతానని భావించకపోయినట్లయితే సమాజం దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి సొల్యూషన్స్ రావడానికి మనము దీని గురించి ఆలోచిస్తుంటే ఈ ఆలోచన నుంచి సొల్యూషన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్ యాజ్ ఆఫ్ నౌ. ఏదో పాపులేషన్ చట్టం చేస్తే మార్పు రాదు. నాకు 4 పిల్లలు ఉంటారు. ఈ దేశంలో రేషన్ కార్డులో పిల్లల సంఖ్య వేరుంటుంది, ఆధార్ కార్డులో పిల్లల సంఖ్య వేరుంటుంది, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు పిల్లల సంఖ్య వేరుంటుంది. ఢిల్లీ తుర్క్మాన్ గేట్, సంజయ్ గాంధీ forcible operations. But that is also not right. My point is, violently killing is not the right thing. You have to stay in those areas. నువ్వు నీ భూమిని వదిలేస్తే ఎక్కడికి వెళ్తావు? ఇది సంజయ్ గాంధీ తుర్క్మాన్ గేట్ లో చేశారు. సంజయ్ గాంధీ మీలాంటి నాలాంటి వాళ్ళని కూడా హాస్పిటల్ తీసుకెళ్లేసి పోయాల్సింది పోసేసి పిల్లలు పుట్టకుండా చేశారు. కాబట్టి యూ కెనాట్ సపోర్ట్ సచ్ థింగ్స్. Violence is not the answer, but the Hindu society should decide how to fight it out. ఒకసారి మనం ఆలోచించినట్లయితే మనకు సొల్యూషన్స్ నెమ్మదిగా బోధపడతాయి. ఇట్ ఈస్ అ జనరేషనల్ ఫైట్. ఈ జనరేషనల్ ఫైట్ ని మనము ఏ రకంగా ఫైట్ చేయాలి, దీన్ని మనం అర్థం చేసుకోవడం కోసమే ఒక అవగాహన దృష్ట్యా సొల్యూషన్స్ మీ దగ్గర నుంచి వస్తాయని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.